హాయ్ నమస్తే, నేను మీ రోహిత్ కుల్లంకుల్లా. టు బి ఆనెస్ట్లీ, ఎప్పుడైనా కానీ సొసైటీకి, ప్రపంచానికి, సొసైటీకి, ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాలకి ఒక సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పిన మాటలే ఫాలో అవుతుంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పిన విధానమే వాళ్ళు అనుసరిస్తుంటారు. అంటే సొసైటీ నీడ్స్ సక్సెస్ఫుల్ పర్సన్స్. వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా అది ఫాలో అవుతారు. మంచి చెప్పినా ఫాలో అవుతారు, చెడు చెప్పినా ఫాలో అవుతారు. ఎందుకు? ద ఓన్లీ థింగ్ ఇస్ సక్సెస్. అంటే సక్సెస్ అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టు. వాడు మంచోడా చెడ్డోడా అని పక్కన పెడితే వాడికి సక్సెస్ ఉంటే అది ఏ విధంగానే సక్సెస్ కావచ్చు. అది మంచి వేళ సక్సెస్ కావచ్చు, చెడు వేళ సక్సెస్ కావచ్చు. ద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పిన మాటనే సొసైటీ ఫాలో అవుతుంటుంది. అది మంచి అయినా చెడు అయినా. మంచి అంటే మంచి చూసుకోవచ్చు, చెడు అంటే చెడు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబబ్లీ నేను ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ని సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూపించే ప్రయత్నం జరుగుతుంది, జరిగేలా చేశాను కూడా. మోరవెల్, ఒక కామన్ మ్యాన్లో ఉన్న ఇంటాలెంట్, కామన్ మ్యాన్లో ఉన్న ఒక సక్సెస్ స్టోరీ, ఒక కామన్ మ్యాన్లో ఉన్న వాడి పట్టుదల, వాడి ఆలోచన విధానం, అది పబ్లిక్ ఎలా యూజ్ అవుతుంది, పబ్లిక్ ఎలా కనెక్ట్ అవుతుంది, అని మంచి వేళ వెళ్తుందా అని ఆలోచించి నేను ఎప్పుడు కామన్ మ్యాన్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ కామన్ పీపుల్. అందుకే కుల్లంకుల్లా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కామన్ పీపుల్కి ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు పొలిటీషియన్స్కి, ఆంటర్ప్రైనర్స్కి కొత్త వాళ్ళు వస్తూ ఉంటుంటారు. అంటే ఆల్రెడీ ఉన్న పీపుల్ వస్తుంటారు, వాళ్ళని కూడా ఇంకో కొత్త కోణంలో చూపిస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సక్సెస్ 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 నిండా ఈ స్టోరీ రన్ అవుతుంది. కాబట్టి ఈ పార్ట్ 3 అనేది కూడా, ఇప్పుడు వచ్చే ఇంటర్వ్యూ కూడా ఒక కామన్ మ్యాన్, సక్సెస్ఫుల్ పర్సన్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ వాటెవర్. ఇప్పుడు తీసుకొచ్చే వ్యక్తి తనీష్క్ రెడ్డి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఒక కామన్ మ్యాన్ ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది అనేది ఒక తనీష్క్ రెడ్డి ఇంపాక్ట్. ముఖ్యంగా తనీష్క్ రెడ్డి మాటలు 2 తెలుగు స్టేట్స్లో కాదు, మొత్తం ప్రపంచంలో బాగా వైరల్ అయింది. పార్ట్ 1 ఎలా వైరల్ అయిందో పార్ట్ 2 కూడా అదే విధంగా వైరల్ అయింది. సో మళ్ళీ తనీష్క్ రెడ్డితో నేను పార్ట్ 3 చేస్తున్నాను. పార్ట్ 3 ఎందుకురా, పార్ట్ 3 తీయొద్దు అని మా మమ్మీ చెప్పింది. స్పెషల్గా నువ్వు పార్ట్ 3 చేస్తే మాత్రం మీ ఇంట్లో తిండి పెట్టారన్నది. బట్ అయినా కూడా పార్ట్ 3 అనేది ఇప్పుడున్న ఈ సొసైటీకి చాలా అవసరం. ఎందుకంటే సొసైటీకి సంబంధించిన వాస్తవాలు, ఇష్యూస్ మీదనే ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో యాజ్ యూజువల్, లెట్స్ వెల్కమ్ తనీష్క్ రెడ్డి. తనీష్ రెడ్డి భాయ్, నమస్తే. హాయ్ బ్రదర్. నీ ఇంటర్వ్యూ చూడాలి అంటే చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలన్నా? ఏం లేదు, మన మనసు పెద్దది చేసుకోవాలి అంతే, ఏం మూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, మనసు పెద్దగా చేసుకుంటా కానీ నా మాటలు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఈ ఇంటర్వ్యూలో బూతులు తగ్గించి మాట్లాడు. ఒక్క బూత్ అయినా మాట్లాడితే నాకు బూత్ లాగా అనిపిస్తే నీ ఎమోషన్ అర్థం చేసుకుంటాను. నువ్వు మందు తాగలేదు, సిగరెట్ తాగలేదు అంటే అది ఓకే, ఫస్ట్ కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేయండి. సెకండ్ ఇంటర్వ్యూ కూడా సెకండ్ ఇంటర్వ్యూలో ఏంది, అది ఒక డైలాగ్ ఫేమస్ అయిపోయింది. సెకండ్ ఇంటర్వ్యూలో ప్లేట్లో ఏముండాలి అది ఓకే, అది యాక్సెప్టబుల్. థర్డ్ ఇంటర్వ్యూలో ఒక సొసైటీ పర్పస్, సక్సెస్ గురించి నేను ఎక్కువ. నేను ఈ 2 ఇంటర్వ్యూస్లో కూడా ఎప్పుడు కూడా ఆ కొడక ఈ కొడక ఎక్కడ వాడలేదు. బయట చాలా మంది వాడుతారు. ఐ జస్ట్ యూజ్ దోస్ కామన్ వర్డ్స్, రెగ్యులర్ స్లాంగ్. దట్స్ వాట్. బట్ అది నాది కొంచెం పీస్ఫుల్ గా సాగే ఇంటర్వ్యూ, మంచి కోసం చెప్పే ఇంటర్వ్యూ. కోపం అంటే నేను ఒప్పుకుంటా, కానీ రోహిత్ కోపం తప్పు అంటే ఒప్పుకోను నేను. సో సేమ్ వే, నేను మాట్లాడే దాంట్లో బూతులు ఉన్నాయంటే ఓకే, మరి నేను మాట్లాడే బూతులు తప్పు అంటే కాదు. అవి బూతులు కానీ కావు, స్లాంగ్ చిన్న చిన్న పిల్లలు వాడుతుర్రు, నార్మల్ దట్స్ స్లాంగ్ అంతే. సింపుల్. వై సొసైటీ నీడ్స్ సక్సెస్ఫుల్ పీపుల్? సక్సెస్ఫుల్ పీపుల్ కెన్ హైర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఎక్కువ జీతాలు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయినావన్నా, నీ కింద ఎంతమంది పనిచేస్తారు? ద కెమెరామ్యాన్స్, దర్ ఎడిటర్స్, దర్ ఇస్ అ హోల్ టీమ్. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, ఒక 4-5 ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా. సో ఒక మనిషి సక్సెస్ అవుతే ఒక 10 మంది బాగుపడతారు. సక్సెస్లో తప్పే ఉంది. ఓకే, ఇదే సక్సెస్ఫుల్లో ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాకి ఆ సక్సెస్ఫుల్ని కాస్త అది మిస్యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు, అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ చెప్పిన మాటలే నిజమా? ఎందుకంటే వాళ్ళ మాటలు స్టేటస్లు అవుతున్నాయి. ఉదాహరణకు నువ్వు చెప్పలే, నువ్వు అన్నట్టు నువ్వు మందు తాగలేదు, సిగరెట్ తాగలేదు డైలాగులు అది ఎన్ని గ్రూప్స్ లో వైరల్ అయ్యాయంటే మోర్ దెన్ నాట్ మిలియన్స్, ఇట్స్ బిలియన్స్లలో అది రీచ్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కరికి 1000 మంది సబ్స్క్రైబర్స్, లక్షల సబ్స్క్రైబర్స్, లక్షల షేర్లు, అంత పోయింది. అంటే అది ఎంతవరకు కరెక్టా కాదని ఆలోచించట్లేదు. అంటే ఓడో నీ వీడియో తీసుకొని గుడిసెలో ఉండే వ్యక్తి ఒక అదే నీ కొడుకు ఇదే ఇట్లా బిహేవ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నాకు లేదు కదా భయ్యా,
ఆ భాగ్యం నాకు లేదు, అందుకే పెళ్లి చేసుకోలేదు. అంటే సి బ్రో, ఐ టెల్ యూ, అది వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ చెప్తా. ఇట్స్ అ ఫన్నీ థింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ 4 కూర్చుంటారు, అందులో కూడా 3 పాడు చేయడానికి వస్తాడు. నేను దాగా హీరో, నేను ఇది చేయ, నేను ఇట్లుండా అన్నప్పుడు అది చిన్నప్పటి నుంచి అందరికి ఒక దట్ వాజ్ అ ట్రిగరింగ్ పాయింట్. నేను సడన్ గా చెప్పేవారికి ఏమైంది, అందరికి నచ్చింది. ఎవడెవడైతే తాగడో వాడికి పంపడం స్టార్ట్ చేశారు. అన్న నేను ఈరోజు ఇది చేస్తున్నా అంటే వాడికి పంపడం, అట్లా వైరల్ అయింది. అంతేగాని ఇట్ వెంట్ ఆన్ ఎ ఫనీ బేసిస్. ఓకే, బట్ ఇప్పుడు ఈ మధ్య ఇంటర్వ్యూస్ చేసే వ్యక్తులు సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు నిజం చెప్తారు, అబద్ధం చెప్పట్లేదు. ఒక 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 ఇంటర్వ్యూలో చికెన్ తినకూడదు అంటారు, ఓ దాంట్లో అసలు చికెన్ తినాలి అంటారు, ఓ దాంట్లో గుడ్డు ముట్టొద్దు నాన్ వెజ్ అంటారు, ఓ గుడ్డు నాన్ వెజ్ కాదు అది ప్రోటీన్ అంటుంటారు. అంటే ఇట్స్ హైలీ కన్ఫ్యూజ్డ్. అంటే వీళ్ళు డాక్టర్స్ లా, అంటే ఇప్పుడు బ్రదర్ ఒక ఆపరేషన్ చేసేవాడికి అవగాహన ఉండాలి, వాడు డాక్టర్ అయితేనే ఆపరేషన్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆపరేషన్ చేయగలడు కదా. కానీ ఇక్కడ ఎవడు మాటలు అంటే ఎంత ఇంపాక్ట్ అయిపోయింది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అదే ఫాలో అయ్యే పరిస్థితి ఎదురైపోయింది. వాడు కేవలం ఒక సక్సెస్ఫుల్ పర్సన్, వాడు బిజినెస్ అయి ఉండొచ్చు, ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చు, ఒక ఆంటర్ప్రెనర్ ఉండొచ్చు. వాళ్ళు అంటే దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక కామన్ పర్సన్ ఏందో ఎడ్డోడు కూడా అది ఫాలో అవుతుర్రు. దాంట్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. నేను చెడు గురించి మాట్లాడుతున్నాను, దాని పైన మీరు బ్రీఫ్. రోహిత్, నేను చెప్పింది నేను కరెక్ట్, నేను అడిగింది కరెక్టే కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్కి ఇప్పుడు కుల్లం కుల్ల రోహిత్ ని చాలా మంది గుర్తుపడతారు. నీకు ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఇక్కడ రీచ్ అవ్వడం? అన్నా ఏం సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న, ఒక్క 2 లక్షల సమ్ చేంజ్ ఏముంది, సంథింగ్. నాకు తెలిసి మనం ఎక్కడ కలిసినా నేను జనాలు గుర్తుపడతారు. నీకు ఎన్నేళ్ళు పట్టింది ఇక్కడ రావడానికి? ఐ థింక్ యూ స్టార్టెడ్ సమ్ డిజి అక్కడ నుంచి స్టార్ట్ అయినా, రైట్? డిజి డాడీ, దట్స్ వెన్ ఐ సా యూ ఫస్ట్. నీకు 6 years పట్టింది. ఐ విల్ షో యూ 3 to 4 ఛానల్స్, 3 to 4 podcasts, పేర్లు అనవసరం. దే హావ్ బికమ్ ఫేమస్ ఇన్ 3 months, 4 months. వై? నువ్వు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేనున్నా తనిష్క్ రెడ్డి అనేటోడు ఈ సాధనం, ఈ ప్రొడక్ట్ ఇక్కడ ఉంది మార్కెట్లో అని ఎవరికి తెలియదు. కుల్లం కుల్ల తర్వాత తెలిసింది. నా ఇంటెలిజెన్స్ ఏం నీ వల్ల రాలే, కానీ ఇంటెలిజెంట్ థింగ్ ఉందని నువ్వు తీసుకొచ్చి చూపించినావు. నీ మాటలు పవర్ఫుల్ గా ఉన్నాయి, రైట్? నువ్వేం చేస్తున్నావు? తెరెనకాల ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ముందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు సొసైటీకి. వీళ్ళు ఏం చేస్తారు? సక్సెస్ఫుల్ ఫెలోని పట్టుకొని తెచ్చి కూర్చోబెట్టేస్తారు, సక్సెస్ అయిపోతున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్, నా ఇంటర్వ్యూ 4 లక్షలు వెళ్ళిపోయింది. అంత పెద్ద పెద్ద దిగ్గజులను తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళ వ్యూస్ 14, 18, 20 lakhs కూడా పోతలేవు. అండ్ ఐ వాజ్ హ్యాపీ. ఇంత పెద్దోడికి 20 వచ్చినాయి, నాకు 4 వచ్చినాయి చాలా అనుకున్నాను. సో బై రన్నింగ్ బిహైండ్ అ సక్సెస్ఫుల్ గై, దే ఆర్ ఈజీలీ టేకింగ్ దేర్ ఛానల్స్ అప్. బట్ యు ఆర్ గోయింగ్ ద హార్డ్ వే. నువ్వు ఎవరో ఎమ్మెల్యే కొడుకును, తెలివని వాళ్ళు, వాళ్ళ బామర్దులు, ఇట్లా లోకల్ లీడర్స్ ని పట్టుకొని సక్సెస్ఫుల్ యంగ్స్టర్స్ అవుతారు ఫ్యూచర్ లో, నువ్వు నమ్మి వాళ్ళని తీసుకొస్తున్నావు. బట్ ఎనీ అదర్ పాడ్కాస్ట్ ఆర్ నాట్ డూయింగ్ దట్. దే ఆర్ ఫైండింగ్ అండ్ క్యాచింగ్ సమ్మన్ హూస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. యా, బిజినెస్ లో గానీ జస్ట్ ఫర్ ద వ్యూస్ అంతే. బట్ అంటే దానికి ఉదాహరణకి సిద్ధార్థ్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. అవును, he started with you. Yes. అంటే బిఫోర్ మై ఇంటర్వ్యూ తెలీదు, అంత విషయం ఉందని నీ ఇంటర్వ్యూ చూసినాక నాకు అర్థమైంది. వెంకట ఆఫ్టర్ ఈ స్పోక్, యా, వెంకటన్న ఎప్పుడు సైలెంట్. నీ ఇంటర్వ్యూ తర్వాత ఐ అండర్స్టూడ్, ఓహో ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందని. సో యూ ఆర్ గెటింగ్ పీపుల్ హూ హ్యావ్ కంటెంట్ ఇన్సైడ్ అండ్ ఎవరు తెలియదు, అది నీ ఇంటర్వ్యూ వల్ల తెలుస్తుంది. బట్ వీళ్ళు అట్లా కాదు కదా, దే ఆర్ గెటింగ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఐ ఆల్రెడీ నో ఆల్ ద పొలిటీషియన్స్, ఆల్ ద ఫిల్మ్ యాక్టర్స్ విచ్ ఐ సీ ఇన్ అదర్ పాడ్కాస్ట్. మళ్ళీ ఎందుకు చూస్తా? తెలుగులో తీసుకొస్తున్నాయి కదా ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఒక చిక్కు ముక్కు ఉందన్న. చిక్కు ఏంటంటే, ఇప్పుడు అందం గురించి ఎవరు మాట్లాడాలన్నా? అందంగా ఉండేటోడు. ఇక్కడ అందం గురించి, అందంకి సంబంధం లేని వ్యక్తులు అందం గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఒక మాట అన్న, అల్చు ఒక ఇంటర్వ్యూ, ఒక ఛానల్, ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ ఛానల్ నేమ్. అక్కడ ఇంటర్వ్యూ నీకు చూపించేవాడు ఇంత ముందు. తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు యాంకర్ తను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, సో షీఈ్ అన్ డెర్మటాలజిస్ట్ అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే ఇదే డెర్మటాలజిస్ట్ 6 నెలల కింద చూసుకుంటే షీఈ్ అన్ యాంకర్ ఫర్ దాట్ ఛానల్. అంటే ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, అంటే ఆ ఛానల్ తప్పు పట్టట్లేదు. అంటే ఏమైపోతుందంటే తాను యాంకర్ ని డెర్మటాలజిస్ట్ చేసేస్తారు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం యాంకర్ అయ్యి ఉండొచ్చు. ఆఫ్టర్ 6 years or 5 years they might have become a dermatologist. అంటే కోర్స్ చేసి వచ్చి ఉంటారు తర్వాత. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు వాస్తవాలు తెలియనప్పుడు మనం వీ కమ్ టు అ జడ్జ్మెంట్. ఇప్పుడు నేననేది అదే, నువ్వు ఇందాక అన్నావు కదా, సడన్ గా ఫేమస్ అయినోడు సడన్ గా మళ్ళీ వాడు బ్యాడ్ అయితే అందరు బ్యాడ్ అనేస్తారు, సక్సెస్ వస్తే సక్సెస్ అంటారు. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే సింపుల్ అన్న, ఒకటి సొసైటీ ఎందుకు మాట్లాడుతానంటే వాళ్ళ హీరోలు చేస్తారు, మరి వాళ్ళే జీరోని చేస్తారు. అంటే ఈ మాట అందరికి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ముక్కు మొందలిన వాళ్ళని హీరోని చేస్తారు. ఇప్పుడు ఈ జనరల్ గా అన్న, ఇప్పుడు హీరో కావాలంటే ఏంది,
ఇప్పుడు సొసైటీలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలన్నా, లేకపోతే వాడు నేమ్ ఫేమ్ బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు ఈ మధ్య కాలంలో, ఒక అబ్నార్మల్ గా బిహేవ్ చేయడమో, లేకపోతే అబ్నార్మల్ గా డ్రెస్ చేయడమో, బిహేవ్ చేయడమో, మాట్లాడమో, ఏదో చేస్తే బూతులు మాట్లాడితే అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి వైరల్ చేసి వాడిని హీరోని చేసేస్తాడు. సో ఈ జనరేషన్ లో వాడు ఫేమస్ కావాలి అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. నువ్వు చెప్పిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అబ్నార్మల్ గా ఉంటే వాడు హీరో ట్రెండింగ్ కి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళని హీరోని వాళ్ళే చేస్తుంటారు. ఉదాహరణకి ఆ అఘోరి, అదేంది అఘోరి, ఐ డెంట్ ఈవెన్ సీ దట్. ఎందుకంటే నేను కొంతవరకు రీసెర్చ్ చేసి అఘోరాలు ఎట్లుంటాయి అని నాకు ఐడియా ఉంది. ఇదంతా ఫేక్. ఇప్పుడు అదే అఘోరిని అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఎలక్ట్రానిక్ ఛానల్ లైవ్ లో ఇంటర్వ్యూ చేసింది. ఒక ఎక్సెప్ట్ అస్ మరి అదే అఘోరిని దొంగ అని అంటారు. అట్లే అఘోరి కాదు, యో కాల్డ్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ చేసే వాళ్ళని కూడా హీరో అంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు హీరో కాదు, సర్వీస్ పేరుతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అందులో దాంట్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అని అంటున్నారు. అవునన్నా, ఇందాక నువ్వే అన్నావు సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు సక్సెస్ అయినోడు ఎగ్జాంపుల్, భయ్యా నువ్వు సో అండ్ సో సక్సెస్ అయిపోయినావు, నీ ఇంటర్వ్యూ ఇట్లా వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయింది అన్నప్పుడు వావ్ థ్యాంక్ యూ అని ఒప్పుకుంటున్నాడు. ఈస్ టేకింగ్ ద సక్సెస్. అదే పర్సన్ నువ్వు అన్నా నువ్వు ఇట్లా ఫెయిలియర్ చేసినావు అంటే వాడు ఒప్పుకోవట్లే. అది కాదని ఎగ్జాంపుల్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ రెండు ఒకటే లెవెల్లో వెళ్ళినాయి. నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను టోటల్ సక్సెస్ అంటే మంచి టైంలో ఉన్నా, నా ప్రైమ్లో ఉన్నా, ఫైనాన్షియల్గా వెరీ స్టేబుల్, ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం, లాక్డౌన్లో హెల్ప్ చేసిండు తనిష్క్ అట్లా చేసిండు అని బాగుండే. సెకండ్ ఇంటర్వ్యూ టైంలో బిఫోర్ ద సెకండ్ ఇంటర్వ్యూ ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ పొజిషన్. అది కూడా ఓపెన్ గా ఒప్పుకున్నా కదా నేను ఓపెన్ గా ఒప్పుకున్నా కాబట్టి నాకు క్రిటిసిజం రాలే. అప్పుడు నువ్వు అన్నావు అనుకో, ఏం తనీష్ భాయ్ నువ్వు ట్రబుల్లో ఉండే అంటే, లేదే నాకేం ట్రబుల్, నేను బాగానే ఉన్నా. ఐ డెంట్ డూ దట్, ఐ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. కష్టాలు అందరికి వస్తాయి, అప్పులు ఒకరికన్నా వచ్చి వాడు సూసైడ్ చేసుకోవాలంటే నేను ఎన్నిసార్లు చేసుకోవాలని చాలా క్లియర్గా చెప్పిన ఇంటర్వ్యూలో. సో ఇఫ్ యూ డు నాట్ ఫియర్ ద ట్రూత్, ఇఫ్ యూ కెన్ టాక్ ద ఫ్యాక్ట్స్, దెన్ సక్సెస్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేనున్నా, రేపు నేను నిజంగా మేబీ ఫైనాన్షియల్ నేను పడవచ్చు, లేవచ్చు, నాకు కూడా మోసాలు జరగవచ్చు, అయినా కానీ పీపుల్ లైక్ ఇట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్. మనోళ్ళు ఏం చేస్తారు, వాడికి ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ అయిపోయినప్పుడు వావ్ అంటారు, వాడి మీద ఒక అవండమే, ఏం భయ్యా బెట్టింగ్ యాప్ చేసినావంటే అట్లా చేసినావంటే అసలు నా సంబంధమే లేదు, నేనేం మాట్లాడట్లేదు అంటాడు వాడు. డినై చేసే వారికి పబ్లిక్ ఏమంటారు, నీకు ధైర్యం లేదా, చేసినావు ఒక వీడియోలో నువ్వే పబ్లిసిటీ చేసినట్టు వచ్చింది, ఇంకో వీడియోలో నేను చేయనే లేదు నాకు సంబంధమే లేదు అంటావు. అంటే ప్రజలు పిచ్చోళ్ళ, వాళ్ళు చూస్తలేరా? ఎగ్జాంపుల్ డర్మటాలజిస్ట్ అన్నావు, డర్మటాలజిస్ట్ అంటుంది, పాతకెళ్తే పాస్ట్లో దొరుకుతుంది కదా వీడియో. ఇప్పుడు నేనంటా ఏమంటా, భయ్యా మై పాకిస్తాన్ మే పైదా హువా అని చెప్తా. నువ్వు నా పాత సకల కళ వాళ్ళప్పుడు 4 years 5 years బ్యాక్ వెళ్తే ఎక్కడో యోయోటీలో దొరుకుతుంది కదా, మా ఫాదర్ నల్గొండ, మాది మాదాపూర్, ఎక్కడో చెప్పే ఉంటా. సో ఆల్వేస్ ఇఫ్ యూ కీప్ లయింగ్, అబద్ధాలు చెప్తా ఉంటే ఒక టైం మర్చిపోతావు ఏం చెప్పినా అని. అంటే వాడు అంటాడు కదా, ఒకే క్వశ్చన్ని 2 రకాలుగా చెప్పగలుగుతా అని. సరే నీ ఫేవరెట్ ఇది ఏంటంటే, సార్ నాకు హార్స్ ఇష్టం, టైగర్ ఇష్టం అని. ఇదే ఇంకోటి ఈ రకంగా కూడా చెప్పగలుగుతాను. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అడుగుతాడు సూర్య సినిమాలో, 2 రకాలుగా చెప్పంటాడు, ఏం చెప్తావు? ఒకటే రకం. సో ద సేమ్ వే ఏంటంటే, వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, వెన్ యు ఆర్ టేకింగ్ ద సక్సెస్, నువ్వు తప్పు చేసినావు నిలదీస్తున్నారు జనాలు. బెట్టింగ్ యాప్ చేసినా ఒప్పుకో, అవును భయ్ తెలియక ఏదో చేసినా డబ్బుల కోసం అయిపోయింది అన్న. ఒకటి ఫైనల్ గా ఏమడాలనుకుంటున్నానంటే, ఇది డ్రాగ్ వద్దు. ఈ ఏదైతే ఈ పాడ్కాస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, ఈ బిజినెస్ మ్యాన్స్, ఈ ఆంటర్ప్రెన్యూర్స్ చెప్పే మాటలు ఎంతవరకు నమ్మాలి కామన్ పర్సన్గా? వాడు దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు, ఎంతవరకు అంటే ఒక కామన్ మ్యాన్గా చూసేవాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి? ఎందుకంటే మన వాళ్ళకి నచ్చితే కథం 30 seconds స్టేటస్ అయిపోతుంది. అవును, అది కూడా బేడా తెలియకుండా వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? భయ్యా సింపుల్గా నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నువ్వు హెయిర్ దూకున్నావు కదా, ఎట్లా దూకున్నావు? కోమ్ దేంతో పట్టుకున్నావు? హ్యాండ్ తోటి. ఓకే, నువ్వు చేతులు వాడుతున్నావు, నడవడానికి కాలు వాడుతున్నావు, తినడానికి మాట్లాడడానికి నోరు వాడుతున్నావు, ఆఖరికి అది కూడా వాడుతున్నారు. బ్రెయిన్ ఎందుకు వాడతలేరు? అది కూడా ఉన్నది వాడుకోవడానికి కదా. బ్రెయిన్ ఒక్కడు వాడడు, వచ్చి అడ్వైజులు అడుగుతారు, అన్న బెట్టింగ్ యాప్ కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా అని. నీ బుద్ధి ఎక్కడ పోయింది? 10 రూపాయలకు 100 రూపాయలు ఇస్తా అంటే అట్లెట్లు ఇస్తారు? ఎట్లిస్తారు అంటే అదొక ట్రాప్. అదొక ట్రాప్ అన్నప్పుడు నీ బ్రెయిన్ ఎక్కడ పోయింది? నువ్వు కాలు చేతులు అన్ని వాడుతున్నప్పుడు ఇది కూడా వాడాలి కదా, దేవుడు ఇచ్చిన దానికేగా. దెర్ ఇస్ అ పర్పస్, రైట్? బ్రెయిన్ కూడా పర్పస్ ఉంది.
చేతులకో పని ఉంది, కాలుకో పని ఉంది, కిడ్నీకో పని ఉంది, లివర్కో పని ఉంది, కళ్ళకో పని ఉంది, నోటుకో పని ఉంది, దమాక్ కూడా ఉంది భయ్యా. అవి ఇవి వాడతారు కానీ ఇది వాడరు. బెట్టింగ్ యాప్ తప్ప అనేది అంత క్లియర్ గా నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్ అన్న, ఏదైనా కానీ ఒక ఏదైనా వాడు ఎవడో అంటాడంట, ఒక అమెరికన్ వీసా మా అన్నగాడికి 10 years పట్టింది వానికి దొరకడానికి. వాడెవడో అంటాడంట, అన్న 10 లక్షలు ఇచ్చేసి నేను పంపించేస్తా అని. అంత ఈజీ పోవడం, అందరూ వెళ్ళిపోతారు కదా బ్రో. అంటే మోసం అంత ఈజీ అనా? మోసం అంత ఈజీ. జాబ్ బ్యాక్ డోర్ జాబ్స్ అన్నాడు. బ్యాక్ డోర్ జాబ్ ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. భయ్యా బ్యాక్ డోర్ జాబ్ అని చెప్పి ఒక 13 లక్షలు ఇచ్చినాం ఒకనికి. ఇప్పుడు ఆ డబ్బులు రికవరీ చేయినా కొంచెం హెల్ప్ చేయి. వాడు కేసు వేసిన కోర్టు అంటుండు, మేమేమో బ్లాక్ మనీ ఇచ్చినాం, బయట ఇవ్వలేదు అంటారు. సరే యు నో వాట్ ఐ డిడ్, ఐ స్పోక్ టు దట్ గై. వాడు ఉల్టా సీదా మాట్లాడుతుండ. అక్కడ దబాయించడానికి ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఆశపడి ఎవనో ఉద్యోగం, ఒక నిజాయితీ పరుడు ఉద్యోగాన్ని కొనుక్కుంటున్నావు. ఫస్ట్ నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ నువ్వు ఇచ్చేది బ్లాక్ మనీ, బ్యాక్ డోర్ వేస్తున్నావు. ఈ బ్యాక్ డోర్ వేసినావు, అయిపోయిందా? ఆల్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్. నువ్వు కొనేదే ఇంకోటి ఉద్యోగం, చేసేదే అన్యాయం. మళ్ళీ దాంట్లో వీడు వచ్చి నీతులు మాట్లాడతాడు, మా డబ్బులు తీసుకొని ఇస్తలేడు సార్ అని. అయినా నేను రికవర్ చేసి ఇచ్చిన కింద మీద పడి. సో నువ్వు దురుద్దేశంతో ఏది చేసినా బ్యాడే జరుగుతుంది. సో ఫైనల్లీ ఈ 30 seconds స్టేటస్ పెట్టుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది నీతులు చెప్పినా, అది బూతులు చెప్పినా, ఇంకేం చెప్పినా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ వాడుతున్నారు, ఇది వాడతలేరా? లాస్ట్ 1 week నుంచి వింటున్నా, ఇండియా ఎకానమీ పడిపోతుంది, ఇండియా ఐసా హజారా ఇట్స్ అ పువర్ కంట్రీ అని. మొన్న ఎవడో ప్రెసిడెంట్ చెప్పిండు ఇండియా ఇస్ అ పువర్ కంట్రీ అని. అసలు ఎవడు చెప్పిండు బై ఇండియా ఇస్ అ పువర్ కంట్రీ అని? మనకున్నంత ఎకలాజికల్ సిస్టమ్ ఎవరికి లేదు తెలుసా? ఇండియాలో ఒక సాదా సీదా ఓడు కూడా 5,000 సంపాదిస్తుండే నెలకి. 5,000 అంటే అవర్ ఇన్కమ్ అండ్ అవర్ ఎకానమీ ఇస్ వెరీ గుడ్. బట్ వై ఆర్ వి కాల్డ్ యాజ్ అ పువర్ కంట్రీ? యూనో, నీకు జనవరి శాలరీ పడ్డదా? సంక్రాంతి రెడీగా ఉంటుంది, పిల్లలకి బట్టలు, పతంగులు, బొమ్మలు, చీరలు, రైట్ అయిపోయింది. జాన్దో హోగా జనవరి. ఫిబ్రవరి అమ్మ జీతం వచ్చింది, సంపాదించుకున్నాం. ఉగాది రెడీగా ఉంటుంది, నెక్స్ట్ రంజాన్ రెడీగా ఉంటుంది, మళ్ళీ హోలీ వస్తుంది, మళ్ళీ రక్షాబంధన్ వస్తుంది, మళ్ళీ దసరా, దివాళీ, క్రిస్మస్, ఈస్టరు, బక్రీదు, ఈ ఆల్ ఇఫ్ యూ సీ ద ఫెస్టివల్స్. వీడు సంపాదించిన దాంట్లో పాపం చిన్నపిల్లలు ఏడుపు మొహం పెడితే బొమ్మలు కొనిస్తాడు, భార్య వచ్చి ఇలా అలుగుతుంది నాకు చీర లేదా అని చీర కొనిస్తాడు. వీడు సంపాదించిందంతా ఈ పరువు ప్రతిష్టలు పండగలకే పోతే వీడు ఏం ట్యాక్స్ కడతాడు? వీడేం డెవలప్ అవుతాడు? ఇండియా హ్యాస్ అ వెరీ బెటర్ ఎకలాజికల్ సిస్టమ్ దన్ ద హోల్ వరల్డ్. మన దగ్గర హిమాలయాస్ ఉన్నాయి, రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి. ఏ కంట్రీకి ఉన్నాయి చెప్పి ఇవన్నీ? మేబీ కాస్తో కిస్తో అమెరికాకు ఉన్నాయి. ఇంత పెట్టుకొని కూడా మనం పైకి ఎందుకు వెళ్తలేమంటే టూ మనీ ఎక్స్పెన్సెస్. సి నేను ఒకటి చెప్తా బాస్, ఎవరైనా ఆఖరికి రోహిత్ చెప్పినా కూడా మీకు నచ్చితేనే మీరు ఫాలో కాండి. నేను చెప్పిన దాంట్లో నిజాలు మీరు గ్రహించండి, ఏది రైట్ ఏది రాంగ్. సో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అని, అది మంచి కానీ చెడు కానీ, ఒక ప్రోడక్ట్ వాడొద్దు అంటారు, ఒక ప్రోడక్ట్ వాడమంటారు, ఒక ఫుడ్ తినొద్దు అంటారు, ఒక ఫుడ్ తినాలి అంటుంటారు. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఏదైతే సోషల్ మీడియా రన్ అవుతుందో, అందం గురించి అందంగా ఉన్న వ్యక్తి మాట్లాడాలి, కానీ అందం గురించి అందం లేని వ్యక్తి మాట్లాడుతుంటారు. వాడు డబ్బులు వస్తాయి కాబట్టి వాడు ప్రమోట్ చేసుకుంటాడు. సో వాడిని వీని అనడం తప్పు. వాడు డబ్బులు ఇస్తే వీడు చేసుకుంటున్నాడు, వాడు డబ్బులు ఇస్తే వీడు ప్రమోట్ చేస్తున్నాడు, వస్తువు అయినా కానీ ఇంకేదైనా కానీ. దాన్ని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా పేరున్న వ్యక్తులు ఫాలో అవుతుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాడిని నమ్మి నేను మోసపోయినా, వీడిని నమ్మి నేను ఫాలో అయినా అంటే అది మీ కర్మ. బికాస్ సింపుల్ లాజిక్ భయ్యా. విజయవాడ నుంచి ఎట్ట రావాలి హైదరాబాద్ కంటే విజయవాడ నుంచి వచ్చినోడిని అడుగుతావా, ఖమ్మం నుంచి వచ్చినోడిని అడుగుతావా? విజయవాడ నుంచి వచ్చినోడిని అడుగుతావు. ద సేమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ కి బాయ్ ఏ కైసా కర్నా దానికి సంబంధించిన సో డోంట్ ఫాలో సోషల్ మీడియా. ఒక హార్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గర పోయి గైనకాలజీ క్వశ్చన్ వేస్తావా? అదే చెప్తున్నా, డోంట్ ఫాలో సోషల్ మీడియా. సోషల్ మీడియా ఫాలో, అది కూడా కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, రోహిత్ ఉన్నాడు. రోహిత్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, జర్నలిస్టే అవ్వాలి, ఇట్లా చేయాలని నీకు ఎవరని చెప్పిరా? చెప్పలేదు. నీ సొంత ఆలోచన కదా, నీ బ్రెయిన్ వాడినావు కదా. ఈ రోజు ఎక్కడ ఉన్నావు? యూర్ డూయింగ్ వెల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బై. నేను బెట్టింగ్ ఆడడానికి అవి చేయడానికి అందరు ఫోర్స్ చేస్తున్నారు, సంతోషం. జనాలు ఫోర్స్ చేస్తున్నాను. నేను యంగ్స్టర్స్ గురించి చెప్తున్నా అన్న. యంగ్స్టర్స్ బెట్టింగ్ ఆడడానికి అది చేయడానికి ఎవడో ఫోర్స్ చేస్తుండే, ఓకే సంతోషం. ఎవడు గన్ను పెట్టి ఆడమని చెప్పలే వీళ్ళకి, ఆడితే డబ్బులు వస్తాయి అన్నారు, వీళ్ళు పరిగెట్టారు, సంతోషం. నేనేమంటున్నా, నువ్వు జీవితంలో ఏం చెయ్యాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి కదా. నీ బ్రెయిన్ వాడొద్దని ఎవడానికి గన్ను పెట్టిండా? ఓకే
అన్న. సో ఏ చెప్పినా కూడా డోంట్ ఫాలో సోషల్ మీడియా. అది ఫాలో అయితే అది గుడ్ బ్యాడ్ మీరే రియలైజ్ అవ్వాలి. అండర్స్టాండ్. ఎందుకంటే మళ్ళీ వాడిని వీని బ్లేమ్ చేసి తప్పు వాళ్ళది కాదు మీదే. ఎందుకంటే మనకు తెలియకుండా వాళ్ళని ఫాలో అవుతుంటాం, వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అంటే నీతులు ఒక సెలబ్రిటీ చెప్తానే నీతులు ఒకటి కష్టం. ఏ నీతులు అనేది ఎవడో కాదు, నీ పర్సనల్ లైఫ్లో నీ కష్టంతో వచ్చేదే నీతులు ఉంటాయి, దాంట్లో అన్నీ ఉంటాయి. రైట్, ట్రూ. మన వాళ్ళు అందరు వాడుతుంది, అనిషడి చెప్పినట్టు అన్ని వాడుతున్నాం, ఆఖరికి ఏది వాడాలో అది వాడుతున్నాం. కానీ ఇది మాత్రం వాడు ఎడ్డోడు కూడా వాడతాడు అన్నది. అవును, చదువులేనాడు కూడా వాడతాడు, కానీ అది మాత్రం వాడలేకపోతున్నాను. నేను ఒకటి చెప్తారు, నువ్వు ఒక రోజు నేను అన్నావు నీ కార్ డోర్ మీద గీత పడ్డది. ఐ ఆస్క్డ్ యూ బ్యాడ్ డే నా నీకని. నువ్వేమన్నావు? బ్యాడ్ డే కాదన్నా, నేను ఫోన్ మాట్లాడుతూ తలుపు తెరిచిన. ఐ వాజ్ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ దట్, అందుకే జరిగింది అన్నావు. సో యూ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. మన దగ్గర ఏం చేస్తారంటే డోర్ తెరుచుకొని ఎంత తగిలింది, ఈరోజు చాలా చెడ్డ రోజు అన్న, అనవసరంగా బయటికి వచ్చినా అంటారు. దే విల్ బ్లేమ్ సంథింగ్ రెడీ. ఒక అమావాస్యని బ్లేమ్ చేయడమా, పక్కింటోని బ్లేమ్ చేయడమా, ఆ ఆంటీ నా మీద కన్నేసింది, షీఈస్ జెలస్ ఆఫ్ మై దిస్ థింగ్, అందుకే నా కారు గీత పడ్డది, కారు ఉన్న రోజు నుంచి ఇట్ట చూస్తుంది అంటాడు వాడు. కానీ వీడు ఆలోచించాడు, నేను సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వచ్చేసిన. యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సక్సెస్, ఫెయిలియర్, ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ బ్రో, ఐ హ్యాడ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, పీక్స్ అంటే పీక్స్. దానికి ఎవడు బాధ్యుడు? నా గుద్దవల్పు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి 10,000 అడిగిన ఫ్రెండ్ కి 20,000 సాయం చేసి, నువ్వు కొంచెం మార్కెట్ లో షో దెంగి బౌన్సర్లు పెట్టుకొని గన్మెన్లు పెట్టుకొని. బ్రో ఒకటి చెప్తా, నేను షో దెంగాలనుకుంటే నేను చేసినంత ఎవరు చేయలే. టు బి వెరీ ఆనెస్ట్, నేను తిరిగిన చోటలు, నేను తిరిగిన కంట్రీస్, నేను షో చేయడానికి అవసరమే లేదు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు సైకిల్ మీద తిరిగినా నాకు అమ్మాయిలు పడేటోళ్ళు. నేను షో చేయాల్సిన అవసరమే లేదు. నేను పుట్టడమే షోతో పుట్టిన. నాకు అలంకారాలు అవి అవసరం లేదు. నాకు సెక్యూరిటీ వాజ్ నీడెడ్ అట్ అ పాయింట్ ఆఫ్ టైం. అది అయిపోయిన తర్వాత తీసేసిన. ఇంకోటి నీకు చెప్తా, ఈ బాడీ గార్డులు, గన్మెన్లు ఉండేటోళ్ళు చాలా మంది నన్ను చూసి అనుకుంటారు ఓ లైఫ్ ఇలా ఉండాలని. ఏముండదు. ఒక్క అమ్మాయి కూడా తిరిగి చూడదు నిన్ను. నీకు ప్రైవసీ ఉండదు. నువ్వు థియేటర్ లో వాష్రూమ్కి వెళ్ళినా వాడు బయటే ఉంటాడు. నువ్వే ప్రమోట్ చేసుకుంటావు కదా ఇన్స్టాగ్రామ్ లో. ఐఎమ్ టెలింగ్ యూ బై పీపుల్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ పెద్దగా ఇట్లా అవ్వాలి, గన్మెన్లు పెట్టుకోవాలని, ప్లీజ్ డోంట్. నీ ప్రైవేట్ లైఫ్ మొత్తం వాళ్ళు ఇడిచిపెట్టేసి తాగి మరి ఇన్స్టాగ్రామ్ లో నీతులు తాగాలన్నా, తాగాలి. ఇన్స్టాగ్రామ్ లో నీతులు ఎందుకు తాగి నీతులు చెప్పా, తాగుడు గురించి నీతులు చెప్తా. లేదా తాక్కుంటా చూపిస్తున్నాం అనేది ఒక ఇన్స్టాగ్రామ్ లో బాడీలో అయినా గొప్పనా? అది గొప్పనా? అరే భయ్, మీకు నచ్చుతుంది కదా, నాకేం నచ్చుతుంది, అది గొప్పనా? నేను ఒక చాలా మంచి సబ్జెక్ట్ చెప్పాను, ఒక చాలా మంచి వీడియో పెట్టిన, భయ్యా ఇది 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 అని. నాకు ఎంత వ్యూస్ వచ్చినాయి అనుకున్నావు? 60,000 వ్యూస్ వచ్చినాయి. అదే ఈ సంవత్సరంలో నేను చేసిన ఘనకార్యం ఇవి. నేను తాగిన బాటిల్ అనగానే 200 and something K వెళ్ళిపోయింది. అసలు ఎందుకు చూడాలి నిన్ను? నేను అసలు ఎందుకు చూడాలి? నువ్వు ఎందుకు పబ్లిక్ అటెన్షన్ నువ్వు ఎందుకు కోరుకుంటావు? అరే డోంట్ ఎందుకు నువ్వు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసమో లేకపోతే ఇంకేది కోసమో తాగుతూ వీడియోలు చేస్తుంటావు? కెమెరా ముందు అడుగుతున్నా. నేను నీకు చెప్తా, నేను కరెక్ట్ గా బౌన్సర్స్, గన్మెన్స్ ఇవన్నీ పకడ్బందీకి పెట్టుకున్నోడిని. నేను ఒక ఇన్స్టా రీల్స్ తీసి ఒక స్టాఫ్ ని హైర్ చేసుకోలేనా? నేను కూడా చాలా స్టైలిష్ ఇన్స్టాగ్రామ్ ను ప్రతి వీడియో చూడు, చాలా దరిద్రంగా. హెయిర్ కూడా దూకోలేను చక్కగా, చాలా దరిద్రంగా. నా మనసులో నేను చెప్పాలనుకుని చెప్తా, చూస్తే చూడలేదు లేదనుకుంటా. దట్ ఈస్ వాట్ పీపుల్ లైక్. ఒకటి చెప్తా, ఇన్ని ఇంటర్వ్యూస్ లో కుల్లం కైకు దేక్తే బచ్చే. నేనున్నా ఐ ఫీల్ ఈ ప్రపంచంలో మోస్ట్ తెలివికల్లో నేనే అనుకుంటా. మరి నేను నీకు ఇంటర్వ్యూ నీకే ఎందుకు ఇచ్చినా? నాకు వేరే పాడ్కాస్ట్ వాళ్ళు తెలియదా? నేను పిలిస్తే కలవరా? అడిగినారు కదా, నేను అడిగిరు. నేను నీకే ఎందుకు ఎంత చార్జ్ చేస్తున్నారు? చార్జ్ కాదు, ఉల్టా ఇస్తా అంటే నువ్వు నాకు పైసలు ఇయ్యకు, నేను నీకు ఇయ్యనన్నా. ఎందుకు నేను నీకే ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే, కుల్లా అన్నప్పుడు యు ఆర్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఐ గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ఇన్స్టా. అన్నా నీ రీల్స్ మాడిఫై చేయి, కరెక్ట్ రీల్ ఎడిటర్ ని పెట్టుకో, ఇట్లా పెట్టుకో. అరే నా ఇంటర్వ్యూ కుల్లా లాగా నా ఇన్స్టా కూడా కుల్లా. నా ఇన్స్టా వచ్చిందే కుల్లా వల్ల. నా ఇన్స్టాలో నేనేం చెప్పాలనుకున్నా, ఈరోజు సాయంత్రం వెదర్ బాగుంది జాగ్రత్త, ఇట్లా పెట్టేసి చెప్పేస్తా. కాదు మళ్ళీ వైషుడే పూట లైట్. మీరు 8,000 చెప్పులు కేవలం ఇంటర్వ్యూ కోసమే కొన్నారు, మళ్ళీ కింద ఎందుకు పెట్టుకోరు? వేసుకో, చెప్పినావు కదా, వేసుకో, పైకి పెట్టుకోవాలి. పాయింట్లు పట్టుకుంటాడు. 8,000 రూపీస్ అన్నావు కదా, ఎందుకన్నా కాలు మీద కాలు వేసుకుంటున్నావు అని అవసరం లేదు కదా అని అంటే మీరు ఏమన్నారు? లేదు 8,000 చెప్పులు కొనుక్కున్నా చూపించుకోవాలి కదా. యాక్చువల్లీ ఇది నిజంగా చెప్పాలంటే నీ ఇంటర్వ్యూ కోసమే కొన్నా. మరి అదే కదా, అందుకే వేసుకో, కెమెరా రికార్డ్ కావాలి కదా. ఫస్ట్ ఇంటర్వ్యూలో గ్రీన్ వేసిన, నెక్స్ట్ ఇంటర్వ్యూలో వైట్ వేస్తే
మీ మహేష్ ఉండే కదా కెమెరామెన్ మొన్న చెప్పిండు, అన్న ఈసారి బ్లూ రెడ్ ఏదైనా వెరైటీగా అయినా చెప్పుల కలర్లు బాగుంటాయి కెమెరాలు అంటే నీకోసం వెతికి తీసుకొచ్చినాయి అన్న. అందరూ సోషల్ మీడియాని ఎందుకు డిపెండ్ అయి ఉంటారన్న అంటే సొంత ఆలోచనలు ఎందుకు వాడరు? ఏ చేయాలనుకున్నా అంటే వై పీపుల్ ఆర్ డిపెండ్స్ అపాన్ టెక్నాలజీ ఎందుకు వాడుకుంటారు? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్న, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అంటే నీకు 18 వచ్చే వరకు నీకు ఓట్ వేసేంత బ్రెయిన్ లేదని వాళ్ళే డిసైడ్ అవుతారు. ఓకే, నీకు 21 వచ్చే వరకు నువ్వు ఆల్కహాల్ తాగే బ్రెయిన్ లేదని వాళ్ళే డిసైడ్ అవుతారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రింగ్స్ యూ అప్ ఇన్ సచ్ ఏ వే. నేను నిజంగా చెప్తా, 18 ఏళ్ళు యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్, అంతే కదా. ఆ స్కూల్లో ఉన్నో కాలేజ్లో ఒకటి చెప్పయ్యా, పైథాగరస్ థియరం నీ లైఫ్లో ఎక్కడ పనికొచ్చింది? దేనికి పనికి రాలేదు కదా. సో నేనేమంటే అట్లా అని పైథాగరస్ థియరం వేస్ట్ అనట్లేదు. వాట్ ఆమ్ ఐ సేయింగ్, ఒక కోతికి చెట్లెక్కే టాలెంట్ ఉంటుంది. ఒక పెయింటింగ్లో చూసిన, లీవ్ ద మంకీ టు క్లైమ్ ద ట్రీ. చేపనేమో ఈత నేర్పియాలి, కోతికేమో చెట్లెక్కే గేమ్ పెట్టుకోవాలా. అట్లా ఎవరికి ఏ టాలెంట్ ఉందో చిన్నప్పుడే గ్రహించేసి చేసి వాళ్ళని ఆ ఫీల్డ్లో వదిలేండి అంట. అందరికి మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని గంటల క్లాసులు అవసరం లేదు. ఇఫ్ యు వెరీ గుడ్ అట్ తెలుగు, నేను తెలుగులోకి వెళ్ళిపో. వాడిని 10 hours తెలుగే చెప్పడానికి. అదే అన్న, ఇప్పుడు మ్యాథమెటిక్స్ బాగుంది, నా మ్యాథమెటిక్స్ లో టు బి హానెస్ట్లీ స్పీకింగ్ అన్న, నాకు నేను చదివే చదువుకి 6 సబ్జెక్టులు నేను ఉన్నప్పుడు 6 సబ్జెక్టులు నాకు దేనికి ఏం యూజ్ చేయాలి? నా ఓన్ టాలెంట్ తోటి నేను ఇప్పుడు 6 సబ్జెక్టులలో నీకు ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా, సోషల్. మరి అదే 5 గంటలు ఎందుకు చదివిస్తలేరు? 5 గంటలు తలా ఒక గంట వేరే వేరే సబ్జెక్టులు దేనికి? ఇంట్రెస్ట్ లేనివి. అన్న ఒక మాట, యు ఆస్క్ మీ ద క్వశ్చన్ లైక్ ఒకటి అడుగు, నా ఫస్ట్ ర్యాంకర్ నాడు. అవును, నేను ఇందాక కూడా అడిగినా, నీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు వచ్చారు? నిజంగా చెప్పాలంటే ఒక పాప ఉండేది, ఒక పాప పేరు గుర్తులేదు. ఓకే, పేరు గుర్తులేదు. గూగుల్లో వస్తుందామా? గూగుల్ గూగుల్లో కుల్లంకుల్ల రోహిత్ అని కొట్టు, కుల్లంకుల్ల రోహిత్ అని కొట్టు. దేంట్లో? గూగుల్లో కొట్టనా వస్తుంది కదా. అంటే నీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంకర్ కి అందరు జేజేలు కొట్టిరు, వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉన్నారు మనకు తెలియదు. మరి నువ్వు ఫస్ట్ ర్యాంకర్ కాదు కదా, మరి నువ్వు ఎందుకున్నావు గూగుల్లో? నా క్లాస్ లో ఫస్ట్ ర్యాంకర్ వాస్ కార్తిక్, ఐ రిమెంబర్. వాడు కార్తిక్ అని కొడితే నాకు ఇంకా టచ్ లో ఉన్నాడు. వాడు ఏం చేస్తుండే, ఎక్కడో చిన్న రైల్వేలో మంచి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ చేసుకొని దేహరాదూన్ లో ఉంటుండు, సిటీ కూడా వదిలిపెట్టేసి. కానీ నేను బీకింది ఏం లేదు. కానీ తనిష్క్ రెడ్డి అని కొడితే వన్స్ ఎ హీరో ఆల్వేస్ ఎ హీరో. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఆఫ్టర్ 20 years, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డెడ్, తనిష్క్ రెడ్డి మా ఫ్రెండ్ అంటే ఈడెవడు తనిష్క్ రెడ్డి అని ఒక 20 ఏళ్ల తర్వాత ఒక పిల్లోడు కొట్టినా గానీ ఫిలిం హీరో అనే వస్తుంది. బిగ్ ఫిలిం హీరో, స్మాల్ ఫిలిం హీరో, ఒక్క తోలు రాదు. వన్స్ ఏ హీరో ఆల్వేస్ ఏ హీరో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్తా, ఫ్లాప్ హీరోయిన్ ఒకటే సినిమా చేసిన. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మినిస్టర్స్ హూ కాల్ మీ, దే ఆస్క్ మీ, బ్రో ఈ సినిమా టికెట్లు దొరుకుతా అని. ఒక మంత్రికి దొరకవా టికెట్లు? దొరకవు. సినిమా హీరో అంటే సినిమా హీరోకి టికెట్లు దొరుకుతాయి, IPL పాసులు వస్తాయి. మంచి బిజినెస్ మ్యాన్లు ఫోన్ చేస్తారు, బ్రో సాటర్డే మ్యాచ్ ఉంది కదా, ఒక్క 2 పాసులు చూడని. ఒక హీరోనే అంతే. నీ దగ్గరకు ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకే నువ్వు అప్పుడైతే పెద్ద జర్నలిస్ట్ కాదు కదా. 2020లో కుల్లంకుల్ల ఇస్ నాట్ దట్ ఫేమస్. 2020లో మరి నువ్వు మంచి పాస్ వేసుకొని లాక్డౌన్ అంతా తిరిగినావు కదా, మరి నీకు వచ్చిన యాక్సెస్ మాకు రాలే. సో ఎవడికి ఫీల్డ్ లో వాడుకుంటే అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. అదే 9 to 6 జాబ్ చేసేటోడు అది చేయలేడు. వాడు వారంటీ, నువ్వు ఎక్కడ పోయినా గ్యారంటీ, వారంటీ 10 years వారంటీ ఎందుకు ఇస్తారు? 1 lakh kilometers వారంటీ అంటే వాడు కారు కొంటే నచ్చినా నచ్చకున్నా వాడు 10 ఏళ్ళు తోలాల్సిందే. నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకుంటే అట్లా జాబ్ చేసేటోని కుదరదు. కాకపోతే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, నీకు సీజన్ లేదనుకో, పొలిటికల్ సీజన్ లేదు, మేము బిజీ ఉన్నాం, న్యూ ఇయర్స్, నో వన్ ఇస్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ, యువర్ యూట్యూబ్ బిజినెస్ ఆర్ యువర్ బలా మీడియాస్ ఇన్కమ్ ఆల్సో విల్ గో డౌన్. ఒక సీజన్ వస్తుంది అట్లాంటిది, ఎవ్రీ ఇయర్లో వస్తుంది. వాళ్ళకి అట్లా ఉండదు. వాడు ఏం చేసినా చేయకున్నా వాడు కష్టపడితే చాలు. ఆఫీస్కి పోయినా వాని పని ఆడ చేసుకుంటే ఫస్ట్కి గుద్ద తెంగించుకొని జీతం అందరికి వస్తుంది. సో ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్రీ లైఫ్, బట్ హిజ్ లైఫ్ ఇస్ ద సేమ్ ఆల్ హిజ్ లైఫ్. బట్ నీ లైఫ్ ఎట్లుంటది? ఒక రోజు మస్తు ఉంటుంది, ఒక రోజు ఖతర్నాక్ ఉంటుంది, ఇంకో రోజు చాలా మంది అంటారు అన్న రోహిత్ అన్న ఇంటర్వ్యూలు ఎందుకు చేయట్లేదు అన్న అంటున్నారు. దాదాపు అసలు ఇంటర్వ్యూలు ఎందుకు చేయట్లేదు క్వశ్చన్ మార్క్. ఎవరిని పడితే వాడిని చేసుకుంటూ వస్తాను, ఈ స్థాయికి రాకపోతుంది కదా. నేను ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూ ఇయ్యాలని చెప్పి ఎవరిని పడితే వాడిని నువ్వు తీసుకుంటూ పోతే నీది కూడా దుకాణం బంద్ అయిపోతుంది. నీ క్యాండిడేట్లు కరెక్ట్ దొరకాలి కదా, జల్లడేస్తావు, దొరికినప్పుడు తీస్తావు. ఇప్పుడు ఒకటి చెప్తా రోహిత్, ఎవరిని పడితే వాడు నువ్వు ఇంటర్వ్యూ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు కుల్ల రోహిత్ ఎందుకు అవుతావు? నీ కంటెంట్ ఉన్నాడు కూడా దొరకాలి కదా, నువ్వు జల్లడ పట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు కంటెంట్ దొరికినప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావు కాబట్టి స్టాండింగ్ లో ఉన్నావు.
లేదు ఎవడో ఒక అన్నాడని చెప్పి నువ్వు తీసుకుంటూ పోతే మన ఇంటర్వ్యూ ఎవడు చూస్తాడు? చూడరు అట్లా. కంటెంట్ ఉండాలి వాళ్ళ. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద రీజన్ ఎందుకు రోహిత్ అని ఈ మధ్య ఇంటర్వ్యూస్ వస్తలేవు అంటే నీకన్నా ఒక పెద్ద దీని గురించి చెప్తా. ఒక సంస్థ ఓటీటీ ఎవ్రీ ఫ్రైడే న్యూ రిలీజ్ అని చెప్పేసి ఏది పడితే అది కొనుక్కుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు లేనే లేరు మార్కెట్ లో. అండ్ నువ్వు స్టార్ట్ అయినప్పుడు కుల్లం ఎంతమంది ఉన్నారు ఇంటర్వ్యూలు తీసేటోళ్ళు? ఈ రోజు ఎవరున్నారు? గట్టిగా 5-6 ఉన్నారు పేరున్నోళ్ళు. వేర్ ఆర్ ఆల్ దీస్ పీపుల్ గాన్, డిసపియర్డ్? ఎవ్రీ వీక్ ఇంటర్వ్యూ తీయాలంటే అట్లా తీయడానికి ఉండదు. కంటెంట్ ఉన్నోడు కూడా దొరకాలి, వన్ టైం నీ టైం సింక్ కావాలి, చాలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు కుల్లాల ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి ఉన్నోడు ఖాళీగా అయితే ఉంటాడు కదా, వన్ టైం నీ టైం ఫిక్స్ అవ్వాలి కదా. లవ్లీ బ్రదర్, లవ్లీ. నాకు ఎందుకు ఉండదు అన్న, నాకు పొద్దున్న లేస్తే నా ఇన్స్టాగ్రామ్ లో అన్న థర్డ్ పార్ట్ ఎప్పుడు అని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవ్వాలని. ఒకరోజు నేను ఫోన్ చేసిన, నువ్వేదో సిటీలో ఉన్నావు, నాకు ఫోన్ చేసినావు, నేనేదో ఊర్లో ఉన్నా, సెట్ కావాలి కదా అన్ని. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అన్న. ఏదో ఖాళీగా ఉన్న వాళ్ళు ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటే కెమెరా ముందు ఏదైనా మాట్లాడతారు, మార్కెట్ చాలా చెప్తుంది. అండ్ మోర్ ఎవర్ ఏదో తనీష్ రెడ్డి వ్యూస్ కోసమో, తనీష్ రెడ్డి అంటే ఒక సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇంటర్వ్యూ చేయట్లేదు. తనీష్ రెడ్డి అంటే ఒక మెసేజ్, తనీష్ రెడ్డి అంటే ఒక ఎమోషన్, తనీష్ రెడ్డి అంటే ఒక యూత్ ఐకాన్. ఇదైతే క్లియర్గా చెప్తున్నా. సినిమాలకు మించి క్రేజ్ ఆయనకి, నిజంగా చెప్తున్నాను. నేను మొన్నటి వరకు సిద్ధార్థ్ రెడ్డి ఇంటర్వ్యూ చూస్తాను, ఖతర్నాక్ ఉంది అన్న, ఖతర్నాక్ అని అనేవాడు. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి తర్వాత ఫిరోజ్ ఖాన్ అన్న, ఫిరోజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, తనీష్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ తర్వాత తనీష్ ఖాన్. ముఖ్యంగా నీ ఇంటర్వ్యూస్కి అరే బ్యూరోక్రైట్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా అన్న, డిపార్ట్మెంట్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా అన్న, పోలీస్ వాళ్ళ గ్రూప్స్లలో కూడా. నేను ఒకటి చెప్తా, నేను 8 months ఎండలలో వానలలో కష్టపడి 4 months 5 months షూట్ చేసినాం. ఇంకో 4-5 months ఎడిటింగ్ అని, రిలీజ్ అని నానా ఇబ్బందులు పడి మా సినిమా వచ్చింది. ఓకే, ఇవన్నీ జరిగి మా సినిమా వచ్చిన తర్వాత టెక్నికల్ గా ఏమొచ్చింది నాకు అంత ఫేమ్ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. సినిమా సరిగా ఆడలే, లాక్డౌన్ వచ్చింది. బట్ ఒక్క ఇంటర్వ్యూతో నేను ఎక్కడికి పోయినా నన్ను గుర్తుపడుతురు బ్రో. నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళినా గుర్తుపడుతుర్రు, నేను ఒక స్టార్ హోటల్లో ఉన్నా గుర్తుపడుతుర్రు. సో ఫైనల్ సినిమా రాని క్రేజ్ వచ్చి ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇంటర్వ్యూల వల్లనే నాకు ఇంత ఫేమ్ వస్తున్నప్పుడు నేను ఎండలలో ఎందుకు చేయాలి సినిమాలు? 6-7 నెలలు మంచిగా ఆల్బమ్ సాంగ్ చేసుకుంటే ఇంటర్వ్యూలు చేసుకుంటా. ఇంటర్వ్యూ అనేది నథింగ్ బట్ అన్న, ఇట్స్ ఇన్నర్ వాయిస్ అన్న. ఒక్క సెకండ్ అన్న, ఇంటర్వ్యూ అనేది నా దృష్టిలో ఒక ఇన్నర్ వాయిస్. నీ ఇన్నర్ వాయిస్, నీ ఇంటర్వ్యూ జనాలు ఎందుకు చూడాలి? ఏదో నువ్వు గొప్పను అయితేనో, లేకపోతే నువ్వు 10 మంది మండర్లు చేస్తానో, లేకపోతే నువ్వు ఏదో చేస్తావో, అది సొసైటీకి ఏం ఇంపాక్ట్ అన్న. నాకు ఈ మధ్యకాలంలో ఒక ట్రాన్స్జెండర్ని కూర్చోబెట్టేసి నీకు పీరియడ్స్ వస్తాయా, ఒక ఇంగ్లీష్ రాని వ్యక్తిని కూర్చోబెట్టి నీకు అంటే వాళ్ళని కూర్చోబెట్టి అంటే వాళ్ళు ఎంతో పేమెంట్ ఇస్తారులే, లేకపోతే వాళ్ళని గురించి గలీజ్గా మాట్లాడరు, కూర్చోబెట్టి నీకు పీరియడ్స్ వస్తాయా, నీకు సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయా, మీ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ అని ఒక అడుగుతారు. అంటే ఎంత అవమానకరం అంటే, వాట్ టైప్ లిజన్ వినండి, వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద పీపుల్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఒక 100లో ఒక 20-30% ఒక జనాలకు ఉపయోగపడే పాయింట్స్ కూడా ఉండాలన్నా. జనాలు ఎందుకు చూడాలి అంటే ఉండాలి, మొత్తం మంచి చూపించే అవసరం లేదు, కొంత చెడు చూపించిన ఒక మంచిదన్నా చూపించాలి. బ్యాలెన్స్ ఇంటర్వ్యూ అనేది ఉండాలన్నా. కానీ ఇప్పుడున్న ఈ సొసైటీలో ఏంటంటే రాంగ్ థంబ్నెయిల్స్, రాంగ్ ఇంపాక్ట్ థింగ్స్. అంటే మీరు అన్నది ఎంతమంది అంటారు, మంచి వీడియోస్ చెప్తే సోషల్ మెసేజ్ ఇస్తే జనాలు చూడరు. జనాలకు కావాల్సింది ఏంటి? కల్ట్, పీరియడ్స్ కానీ, ఆ థంబ్నెయిల్స్ కానీ, వాడు ఈ అమ్మాయితో ఈ రాసలీలలు. నాకు అర్థం కావట్లేదు అన్న. గూగుల్ ఓపెన్ చేస్తే, ఒకప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తే .comలు కొడితే కనపడే, ఇప్పుడు .com కొనాలంటే యూట్యూబ్ అవసరం లేదు, గూగుల్ అవసరం లేదన్న. ఇంటర్వ్యూస్ చూస్తే కనపడతాయి బూతులు, దాన్ని ఏమంటారు, బూత్ వీడియోలు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్లో కనబడితే అది ఉంటుంది. దీనివల్ల మనకేముంటుంది, మనం తీసుకున్న బట్టి ఉంటుంది. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మంచి కన్నా ఎక్కువ చెడు ఎక్కువ డామినేట్ చేస్తుంది అన్న. సో ఇన్నర్ వాయిస్ అన్న, తనీష్ రెడ్డి అనేది ఒక ఎమోషన్. నేను అదే చెప్తున్నా, ఒక బూత్ మాట్లాడుతున్నాం అంటే ఆ బూత్లో ఉన్న ఎమోషన్ చూడాలి. కానీ ఇక్కడ ఏంటంటే బూతే ఇంటర్వ్యూ అయిపోతే అది బూత్ అది అనేది ఉంటుంది. అంటే సబ్స్క్రైబర్స్ కోసము, ఇంటర్వ్యూస్ కోసం. మార్కెట్లు ఈ ఒక్క దాంట్లో ఒప్పుకోను బ్రో. మార్కెట్ లో నువ్వు ఏ సినిమాకి పో, ఎక్కడికి పో, బయట సమాజానికి పో, వాటిని బూతులు అంటారు. నేను మాట్లాడే బాధపడేది ఏంటంటే అగోరి అన్న అసలు హైలైట్ చేసి నేను ఒకటి చెప్తా, ఇంటర్వ్యూ అంటే ఇంటెలిజెన్స్ ని బట్టి వ్యూస్ రావాలి నీకు. షర్మిల చెప్తాది చూడు, ఆడపిల్ల అని ఎందుకంటారు, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అని అంటారు. అట్లా నేను కూడా చెప్పగలుగుతా, ఇంటర్వ్యూ అంటే ఇంటెలిజెన్స్ వల్ల వ్యూస్ రావాలని. అదంతా నాన్ సెన్స్. నువ్వు కెమెరా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూర్చోబెడితే ఎవడన్నా ఏదైనా మాట్లాడతాడు, నువ్వు చూస్తున్నావు కాబట్టి వాళ్ళు చూపిస్తారు. మరి పబ్లిక్ షుడ్ బి సింపుల్ హ్యావింగ్ ద సెన్స్.
దే షుడ్ హ్యావ్ ద సెన్స్ ఎవరిది చూడాలి ఎవరిది చూడొద్దు, ఎగ్జాక్ట్లీ. ఎవరిని ఎంకరేజ్ చేయాలి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళకి ఆ సెన్స్ ఉంటే వీళ్ళు తీయడం అరే ఆపేస్తారు. ఇప్పుడు తనీష్ బాయ్ నేను మాదాపూర్ తనీష్ బాయ్, నేను మాదాపూర్ తనీష్ బాయ్ తనీష్ బాయ్ మాదాపూర్ లో ఉంటా అట్లా ఉండాలి. అట్లా కాదు, ఎవరు బాయ్ ఎవరికి బాయ్ వెంకట కదా. సో కాల్డ్ ఏదో ఒక ఏరియాకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు. నువ్వు కూడా మెడల వద్దులే. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మా సీన్ అన్న ఉన్నాడు, ఓకే, ఎర్రగుడ్ల సీన్ అన్న మాదాపూర్ లో పొలిటీషియన్ మాకు అయినాయి కదా, దాని తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత హీఈస్ అవర్ లోకల్ పర్సన్. సో వెన్ హీ హ్యాస్ సంథింగ్ ఇన్ మై సైడ్, దుర్గం చెరువు సైడ్, హీల్ కాల్ మీ తమ్ముడు ఇట్లా అంటే వీడు తెలుసా నీకు, అవును తెలుసా అన్న అని చెప్తా. సో హీఈస్ ఇన్ టు ద పొలిటికల్ ఫీల్డ్, ఐఎమ్ అ గై దేర్. మాదాపూర్ అంటే మావాడు మా సినిమా హీరో మావాడు తనిష్క్ అంటారు, బట్ ఫ్యూచర్ లో ఎమ్మెల్యే కావాలన్నా అక్కడ క్యాండిడేట్ కావాలన్నా ఎర్రగుడ్ల సీన్, ఎందుకంటే హీఈస్ ఇన్ ద పీపుల్. సో మాదాపూర్ కా ఆద్మీ అంటే ఆయన నన్నొచ్చు, ఎందుకంటే మనుషుల మధ్యలో ఉన్నాడు. పొద్దున్నేస్తే తిరుగుతుండు పబ్లిక్ లా, నేను తిరిగా కదా, నేను నా లైఫ్ లో తిరుగుతుంటా, నేను మాదాపూర్ లో ఉంటా అంతే. మాదాపూర్ కా తనిష్క్ రెడ్డి మాదాపూర్ మే रहता అంతే. సో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ వల్ల లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండదు. కులాల మీద మతాల మీద ఇంటర్వ్యూలు కూడా వద్దు. ఇప్పుడు ఒక హిందూని కూర్చోబెట్టి ఒక క్రిస్టియన్ కూర్చోబెట్టి ఒక క్రిస్టియన్ డిగ్రేడ్ చేస్తే ఒక ఇంటర్వ్యూ కావాలి, ఒక హిందూని కూర్చోబెట్టి హిందూని డిగ్రేడ్ చేసుకుని ఒక ఇంటర్వ్యూ కావాలి, ఒక ముస్లిం పెద్ద కూర్చోబెట్టుకొని ఈ టఫ్ అంటే జనాలకు ఆ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ నస్తుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ డెలివరీ చేస్తుంది. కానీ ఎంతవరకు మనం సొసైటీని ఇంపాక్ట్ చేస్తున్నామో, ఒక మంచి వేలో చూపిస్తున్నామా చెడు వేలో ఇంపాక్ట్ చేస్తున్నాం అనేది కూడా ఒక సెన్స్ ఉండాలి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు. కానీ నా ఇంపాక్ట్ చెడ్డోళ్ళు చేస్తారు మంచోళ్ళు చేస్తారు, అది నువ్వు తీసుకునే దాని మీద నీకుంటది. సో ఇట్ షుడ్ బి యువర్ మెచ్యూరిటీ. ఐ టెల్ యూ వన్ థింగ్, ఒకప్పుడు నన్ను అడిగితే నా అంత గుళ్ళు నేను తిరిగినన్ని గుళ్ళు క్రిస్టియన్లు కూడా హిందువులు కూడా తిరిగి ఉండరు, నేను పోయిన చర్చ్లు క్రిస్టియన్లు హిందువులు తిరిగి ఉండరు, నేను పోయినన్ని దర్గాలు ముస్లింలు కూడా పోయి ఉండరు. ఒకప్పుడు నాకు అదంతా ఉండే. ఇప్పుడు నేను ఏమంటా తెలుసా, అసలు దేవుడు ఉన్నాడని మీకు ఎవరు చెప్పిర్రు అంటే మనిషే చెప్పిండు, మా మమ్మీ చెప్పింది దేవుడు ఉన్నాడని. సో అట్లా ఆ స్టేజ్కి వచ్చేసిన. మనిషి ఏంటంటే తిరిగి 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 అట్లా అయిపోతుంది. దేవుడు లేడని నేను అన్నా, రిలీజియన్స్ లేవనన్నా. ఇప్పుడు నాకు కూడా ఎట్లా అనిపించేస్తుంది అంటే, నేను ఫోన్ ఎత్తినప్పుడు తనిష్ భాయ్ కైసే అనేటోడు బాయ్ అస్సలాము అలైకుం అంటాడు, నేను ఎందుకు అనాలి వాలేకుం సలాం? నా క్రిస్టియన్ ఫ్రెండ్కి నేను ఫోన్ చేస్తే ఆ తనిష్ భాయ్ కిదరే అనేటోడు ప్రైజ్ ద లార్డ్ బ్రో అంటాడు, నేను ఎందుకు అనాలా? నేను ఒక హిందూ ఫ్రెండ్ చేస్తే ఇంతకు ముందు ఇది వినాలేను, ఒక హిందూ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఆ భయ్యా కైసే భయ్యా కాయే భయ్యా అనేటోడు జై శ్రీరామ్ అంటాడు, నేను ఎందుకు అనాలా? నేను పోయినంత గుడ్లు, నేను పోయినంత రామున్ టెంపుల్స్ శివుని టెంపుల్స్ నేను ఎవ్వరు పోరు, అన్ని పూజలకు పోతా, నేను అన్ని చర్చిలు తిరిగినా, అన్ని దర్గాలు పోయినా, బట్ వై షుడ్ ఐ డూ దట్? మాటల మధ్యలో ఎందుకు? మతం గుడి దాకా మస్జిద్ దాకా ఆడదాకా పెడదాం, మతంకి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే పోరాడదాం. అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా, ఒక చర్చ్ కూల కొడుతురంటే పోయి నించుందాం, ఒక గుడి కూల కొడుతురంటే పోయి నించుందాం, ఎవడో రిలీజియన్ పేరు చెప్పుకొని టైంపాస్ చేస్తుండంటే పోయి కొట్టొద్దాం, ఒక అయ్యప్ప స్వామిని ఎవరో తిట్టిండప్పుడు ఎవడో పోయి కొట్టొచ్చారు, తప్పే లేదు దాంట్లో. మొన్న గుడి దగ్గర ఎవడో వచ్చేదో చేసి కొట్టొచ్చారు, తప్పే లేదు. నేనేమంటా, నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటాం ఖానా పీనామే, అందులో కూడా ఏంటంటే బాయ్ రామ్ రామ్ బోలి అని, బాయ్ అస్సలాం వాలేకుం, బాయ్ హల్లెలూయా, వై హల్లెలూయా? వై డు యూ వాంట్ టు గెట్ ఇట్ ఇన్ అ సింపుల్ కన్వర్సేషన్? ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అనాలా? వాడు ఎక్స్పెక్టేషన్ అదే కదా. పేరేంది? నీ పేరేంది? రోహిత్. ఎందుకు చెప్తున్నావు? అడిగినా కాబట్టి చెప్తున్నావు. వాడు ప్రైజ్ ద లార్డ్ ఏంటంటే హీస్ ఎక్స్పెక్టింగ్ యూ టు సే ద సేమ్. జై శ్రీరామ్ అంటే అస్సలాముఅలైకుం ఎందుకు అంటుండే, నువ్వు వాలేకుం సలాం అనాలని. వీడు జై శ్రీరామ్ అన్నప్పుడు రామ్ రామ్ భయ్య నువ్వు అనాలని. నేను ఎప్పుడు అరే బ్రదర్, నాకు ఈ రోజు తనిష్క్ రెడ్డి అనేటోడు బతుకున్నాడు అంటే దానికి కారణం ఎస్పెషలీ ఎస్సీస్, మాదాపూర్లోని ఎస్సీస్, ఆ లంబడి తండలో ఉండే ఎస్టీలు అండ్ బోరబండంలో ఉండే ముస్లిమ్స్, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ మెయిన్ కారణం. ఒక 10 years బ్యాక్ నేను సర్వైవ్ అయినా అంటే వీళ్ళు నన్ను సేవ్ చేసి నన్ను ప్రొటెక్ట్ చేసిరు కాబట్టి అంత ప్రేమిస్తారు. నాకు కులం మతం ఇవన్నీ నాకు ఒకటే అనిపిస్తున్నా, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ దిస్. ఐ ఓన్లీ ఫీల్ దట్ రెండే కులాలు ఉన్నాయి బ్రో, డబ్బున్నోడు లేనోడు అంతే. యూఆర్ ఐదర్ రిచ్ ఆర్ నో వన్, అదర్వైజ్ పీపుల్ డోంట్ కేర్ హూ యు ఆర్. డబ్బున్నోడు లేనోడు అంతే, డబ్బున్నోడు లేనోడు రెండే. క్లియర్ చెప్పిరన్న. సి బ్రదర్, డోంట్ ఎక్స్పెక్ట్ వాడు ప్రైజ్ లార్డ్ అన్నాడంటే మనం ప్రైజ్ లార్డ్ అనాలి, వాడు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనాలి. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. ఎవరి విషయం వాళ్ళదన్నా, ఎవరి బ్యూటీ వాళ్ళది. దాన్ని కూడా నువ్వు ఇంటర్వ్యూ చేసి దాన్ని వైరల్ చేసుకోవాలి, దాని వ్యూస్ అంటే ఏం చేస్తారంటే, నేను ఒకటి చెప్తా, నేను నీతోటి, నువ్వు నాతోటి గుడికి వచ్చినావు, ఓకే, యూ కేమ్ టు మీ విత్ చర్చ్, యూ కేమ్ టు ద టెంపుల్ విత్ మీ,
Obviously, when we enter, we'll say Jai Shri Ram and we'll enter. You go to Dargah. రాయజబ్ మౌలానా సాబ్ని స్లాం అలైకుం అంటాం అను, తప్పులేదు. చర్చ్కి పోయేటప్పుడు అందరు ప్రేజ్ ద లార్డ్ అన్నప్పుడు నువ్వు అను, తప్పలేదు. నువ్వు జనరల్ థింగ్స్ లకు కూడా రిలీజన్ అని ఎందుకు తీసుకొస్తావు అంటున్నా నేను. మతాన్ని నార్మల్ థింగ్స్ లో కూడా తీసుకొస్తాను. అరే వీడు కావాలని పోయి ఆ మాంసం తింటాడు, వాడు కావాలని వచ్చి ఇది హరాం అంటాడు, ఎందుకు అది? నేను నిజంగా చెప్తున్నాను, తనిష్క్ రెడ్డి బ్యూటీ ఏంటంటే, తనిష్క్ రెడ్డి వెనబడ నేను చర్చ్కి పోయినా, తనిష్క్ రెడ్డి వెనకాల గుడికి పోయినా, ముంబైలో దర్గా కూడా పోయినా, ముంబై సిద్ధి వినాయక్ పోయినా, మీతో ఫ్లైట్ లో వెలంకని చర్చ్ పోయినా, అండ్ మీతో ఒకటి తిరుపతికి పోయినా, దర్గా ముంబై, ఎన్ని గుళ్ళు పోయినా. నేను తనిష్క్ రెడ్డి నిజంగా చెప్తున్నాను, అర్థం కాదు. ఫస్ట్ తనిష్క్ రెడ్డి చూస్తే ముస్లిం అనుకున్నా, ఆ డ్రెస్ అప్ చూస్తే. తనిష్క్ రెడ్డి రంజాన్ సెలబ్రేట్ చేస్తాడు, తనిష్క్ రెడ్డి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాడు, తనిష్క్ రెడ్డి ఉగాది సెలబ్రేట్ చేస్తాడు. మీరు కూడా సెలబ్రేట్ చేయరు. ఆ కాస్ట్యూమ్ కూడా ఉగాది వస్తే అది ఏంటిది, అది పంచ కట్టుకుంటాడు. క్రిస్టియన్ వస్తే మంచిగా నీట్ గా సూట్ బూట్ వేసుకొని పోయి చర్చికి పోతాడు. రంజాన్ వస్తే అన్నిటికన్నా ముఖ్యంగా పోవడమే కాదు, అక్కడ ఫుడ్ వాటర్ అక్కడ ఉన్న వాళ్ళకి 50 మందికో గుడ్డల బేగం పెట్టుకొని అరేంజ్ చేస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తనిష్క్ రెడ్డి. నిజంగా మతాల గురించి కులాల గురించి మాట్లాడే హక్కు నైతిక విలువలు ఎవరికి లేరు, ఓన్లీ తనిష్క్ రెడ్డికి ఉంది. అదే 100%. గాడ్ విచ్ ఎవర్ రిలీజన్, గుళ్ళో ఉండాలి, దర్గాలో ఉండాలా, టెంపుల్లో ఉండాలి, చర్చ్లో ఉండాలి, నీ మనసులో ఉండాలి. నీ బేసిక్ కన్వర్జేషన్ లకు రావద్దు. నేను ఒకడు ఏదో తినేసి వస్తాడు, ఆడ తిన్నాడు వచ్చి చెప్తాడు ఏ ఖాయా నా అచ్చా అని, అవతల రిలీజన్ వాడిని హర్ట్ చేయడానికి. వీడెవడో వచ్చి అరే ఓ హమ్ నై ఖాతే అని వాడు అంటాడు, జస్ట్ టు హర్ట్ యూ అంతే. ఆయన అంటాడు కదా గరికపాటే ఎవరో, పిల్లలు లేని దగ్గర పిల్లల గురించి, పెళ్ళాం లేని దగ్గర పెళ్ళాం గురించి, జుట్టు లేని దగ్గర జుట్టు గురించి, పదవి లేని దగ్గర పదవి గురించి. బై ఇన్సల్టింగ్ సమ్మన్ దే ఫీల్ దే ఆర్ వెరీ థింగ్. నేను ఒకటి చెప్తా బ్రో, ఇప్పుడు నన్ను ఎవడో మొన్న తిట్టుకుండు, నువ్వే అన్నావు కదా రేకుల షెడ్ లా వీడా మనకు నీతులు చెప్పేదని, వాడు నన్ను తిట్టిండు కదా. ఈ ఫోన్ ఏమన్నా మారిపోయిందా? ఇది నోకియా అయిపోయిందా? సామ్సంగ్ S23 ఉంది కదా. నా కార్ ఏమన్నా మారిందా? ఇంకా బెటర్ కార్ అయింది, బెంట్లీ దాకా వచ్చేసిన నేను. ఓకే, వాడు ఇప్పుడు ఒక నన్ను తిడుతుండు, అరే వీడేంద్రా నీతులు మాట్లాడుతుండు వేస్ట్ ఫెలో అని. నా షూస్ ఏమన్నా మారినాయా? చెప్పులు ఏమన్నా మారినాయా? నా బ్యాంక్ లో బ్యాలెన్స్ పడిపోయిందా వాడు తిడితే? As long as your lifestyle is not getting affected and your bank balance is not getting affected, as long as your bank balance is not getting affected, your lifestyle is not getting affected, ఎవడు తిట్టినా ఎవడేమన్నా నాకేం ఫరక్ పడుతుంది భయ్యా. సో ప్రపంచంలో ఎవడేమనుకున్నా ఏది జరిగినా అనవసరం. as long as it is not affecting your lifestyle and your bank balance, doesn't care. గురుజీ ఇంప్రెస్డ్, నేర్చుకున్నా నేను. నాకు మెసేజ్ వచ్చింది, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, అమ్మాయి అమెరికాకి వెళ్ళిపోయింది, నాకు వీసా వస్తలేదని. ఆబ్వియస్లీ నువ్వు చదువుకోలేదు, ఆమె చదువుకుంది వెళ్ళిపోయింది. ఆమెకంటే అక్కడ పెళ్లి చేసేస్తారంట, వీడు పడుకుంటలేడంటే వీడికి నిద్ర వస్తలేదంట. అంటే నువ్వు ఆమెతో పాటు పుట్టినవా అన్న నేను. అట్లా కాదన్న, మరి నువ్వు 15 years 18 years బతికినోడివి, లాస్ట్ 3 years తర్వాత ఆమె లేకపోతే ఇంకో అమ్మాయిని పట్టుకో అన్న. ఆప్కో ఎగ్జాంపుల్ అన్న, నువ్వు రేపు బాంబేకి వెళ్ళాలి, ఫ్లైట్ మిస్ అయినావు, పోవా? ఇంకో ఫ్లైట్ ఎక్కిపోతావు కదా. లైఫ్ కూడా అంతే, రొమాన్స్ ఉన్నప్పుడు జరగాల, అమ్మాయి లేకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది, రొమాన్స్ ఆపేస్తే ఆమె లేదని. క్యా బాత్ కర్. వాడేమంటాడు, అన్న నేను అర్జున్ రెడ్డి చూసి ఇది అయిపోయినా. అరే నువ్వు అర్జున్ రెడ్డి చూసినావు, మన్మథ సినిమా కూడా ఉంది, అట్లా చాలా ఉన్నాయి. నువ్వు అదే కోక్ కావాలంటే మరి నీ లైఫ్ అట్టనే ఉంటుంది. మరి యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అంటే మాకు లేవా లవ్ స్టోరీలు, ఈ మాత్రం ఫేస్ గీస్ ఉన్నోని కూడా ఉండుంటాయి కదా. మరి ఒక్క చోట ఎప్పుడు ఉండిపోద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, లైఫ్ లా నిన్ను పుట్టించిన వాళ్ళని, నీతో పాటు పుట్టిన వాళ్ళని, నీ కోసం పుట్టిన వాళ్ళని, నువ్వు పుట్టించిన వాళ్ళని, ఈ నలుగురిని మంచిగా చూసుకుంటే నీ లైఫ్ మనశ్శాంతిగా ఉంటుంది అంతే. బట్ ఆల్వేస్ రిమెంబర్, మా మమ్మీ చనిపోయింది నేను స్కూల్కి పోనంటే, మీ మమ్మీ చనిపోయింది నువ్వు స్కూల్కి పోవాలి, మీ అమ్మ అదే కోరుకుంది కదా నువ్వు చదువుకోవాలని చెప్పి. ఇప్పుడు మా మమ్మీ చనిపోయిందని నా లైఫ్ ఆపేసిందా? నాకు బ్రేకప్ అయింది, సరే అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్ళి అయిపోయింది అంటే నేను రొమాన్స్ చేయడం మానేయాలనా? ఇంకో అమ్మాయిని వెతుక్కుంటా. రొమాన్స్ కోసం పెళ్లి చేసుకుంటా. రొమాన్స్ అంటే నాట్ ఇండియన్ రొమాన్స్. మీకు మన మీడియాలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, they do not know the meaning of English dictionary. Romance means we are living in India. నాకు వద్దు, లివింగ్ ఇన్ ఇండియా కాబట్టి ఆ రొమాన్స్ వద్దు, పెళ్లి గురించి మాట్లాడ బాస్. రొమాంటిక్ మూవీ అంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ని రొమాంటిక్ మూవీ అని వేస్తారు. నువ్వు IMDb లో కొడితే. మనం రొమాన్స్ అనగానే అదేదో అనుకుంటాం, అది రొమాన్స్ అనుకోలేదు, అది కాదు. పబ్లిక్ చదువు లేని వాళ్ళు అనుకుంటారు. రొమాన్స్ మీన్స్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్. అన్నా
సరే వెరీ కూల్. అలా ఇప్పుడు మా అన్న ఉన్నాడు ఎక్కడో ఫారెన్ లో ఉంటాడు, మా అక్క ఎక్కడో ఫారెన్ లో ఉంటది. అట్లా అని చెప్పి నేను ఎవరిని అన్నా నేను సీనియర్ నన్ను అన్నా అంట. ఓకే నన్ను అన్న అంటావు నువ్వు, నాకన్నా వయసులో పెద్ద. నాకు ఐ హ్యావ్ సమ్ ఫీమేల్ ఫ్రెండ్స్, వాళ్ళని అక్క అంట, వాళ్ళు నాకు రాఖీ కడతారు అంటే మా అక్క ఎక్కడ ఉంది అని చెప్పి ఆపేస్తామా? సేమ్ థింగ్ విత్ ద లవర్. ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని చెప్పి నేను చెప్పిన బాంబే ఫ్లైట్, ఈ ఫ్లైట్ కాదు నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోవాలి, పోవాలంటే పోవాలి అంతే. ఇంకోటి మనిషి జీవితంలో ఏడుపు ఉండాలి, నవ్వు ఉండాలి, తిండి ఉండాలి, పని ఉండాలి, సంతోషం ఉండాలి, బాధ ఉండాలి, ఇవన్నీ జరుగుతూనే ఉండాలి, ఏ ఒక్కటి ఆగిపోద్దు అన్న. మనిషి జీవితంలో ఇంకొకటి గురించి, మనిషి జీవితం గురించి మాట్లాడితే, మనిషి జీవితంలో యాజ్ ఆఫ్ నవ్ కొన్ని కోట్లు సంపాదించిన, కొన్ని ఆనందకరమైన లగ్జరీ లైఫ్ ఉన్నా కానీ మనిషికి ఈ మూడు థింగ్స్ కి దూరంగా ఉంటున్నాడు అన్న. అంటే అది మార్కెట్లో డబ్బులు ఉంటే కొనుక్కోగలితే శక్తి ఉన్న వ్యక్తులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఒకటి పీస్, పీస్ వాడి లైఫ్ లో పీస్ లేదు. ఎంత సంపాదించినా వాడు ఎంత హ్యాపీగా ఉన్నా పీస్ అనేది లైఫ్ లో లేదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి స్ట్రెస్. నువ్వు ఎంత సంపాదించినా స్ట్రెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. హ్యాపీనెస్, వాడి దృష్టిలో హ్యాపీనెస్ ఏంటిది? లగ్జరీ వస్తువులనో, కార్లలోనో, ఐటమ్స్ లోనో, లేకపోతే వాడు చూపించే హ్యాపీనెస్ వేరు, మనిషి ఉన్న హ్యాపీనెస్ వేరు. ఈ 3 things కి మనిషి దూరంగా ఉంటున్నాడు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా, చిన్న పాప అయినా, అంటే ఒక 5 years తర్వాత పెరిగిన 5 years నేను చూసుకుంటే వాడు 100 సంవత్సరాలు ఉంటే 100 సంవత్సరాల వరకు ఈ మనిషి మూడు థింగ్స్ కి దూరంగా ఉంటున్నాడు. 100%. రైట్, ఇంక్లూడింగ్ మీ. స్ట్రెస్ లెవెల్స్ ఎట్లుంటాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హ్యాపీనెస్ దీనికి క్వైట్ ఆపోజిట్ హ్యాపీనెస్. అసలు హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ అంటే ఏదో పిల్లలను చూస్తున్నా, ఇది అది ఇంకొక రకమైన హ్యాపీనెస్. అంటే మనిషికి కావాల్సిన ప్రశాంతత లేదు. ఇవన్నీ ఎందుకు దూరం అవుతున్నాడు ఇద్దరు? ఇప్పుడు నేను అడుగుతా రోహిత్ భాయ్, ఈ టైంకి ఇప్పుడు మనం పోయి క్రికెట్ ఆడదాం అంట, నువ్వేమంటావు? నేను రానంటావు. దానికి కారణం ఏంది? నీ మూడ్. అంతే. ఒక మనిషి లైఫ్ స్టైల్ నడిచేది, ఎవ్రీడే లైఫ్ నడిచేది దేనివల్ల? మూడు వల్ల. ఓకే, నీ మూడు బాగాలేదంటే నువ్వు చాలా పనులు చేయలేవు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, నువ్వు ఇందాకన్నావు 9 to 6 జాబ్ చేసేవాళ్ళు, వాడికి మూడు లేదు ఈరోజు పని చేయడానికి, కానీ వాడు వదిలిపెట్టి పోలేడు, జీతం కట్ అవుతుంది. ఇప్పుడు నీ మూడు బాగాలేదు, తనిసిపోయి ఈరోజు ఇంటర్వ్యూ వద్దు రేపు చేసుకుందాం అంటావు. పోతే కొన్ని 10 రూపాయలు పోతాయి, బట్ నీ మూడ్ సేవ్ అవుతుంది. నువ్వు వర్క్ చేసే మూడ్లో లేవు, ఇంటికి పోయినావు, రిలాక్స్ అయినావు, రేపు డబుల్ ఉత్సాహంతో వస్తావు. సో లైఫ్లో ఏంటంటే ఆ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ లైఫ్ స్టైల్ రన్స్ ఓన్లీ ఆన్ ద మూడ్. వీళ్ళు మూడ్ను కరెక్ట్గా పెట్టుకుంటే వీళ్ళ జీవితాలు బాగుంటాయి. స్ట్రెస్ అన్న, నీ మూడ్ కరెక్ట్గా ఉండా, నాకు స్ట్రెస్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలి అనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతా లేచి. నువ్వేమన్నా నాకు జీతం ఇస్తున్నావా? నేను నీ కింద పని చేస్తున్నానా? నీకు బాకీ ఉన్నానా? నేను నీకు నచ్చలేదు ఇప్పుడు ఇంటర్వ్యూ, నీ మూడ్ బాగాలేదు, నీకు ఏదో ఉంది, యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్ ఇన్ ది సీట్, యూఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ది చైర్, యూఆర్ ఫ్రీ టు లీవ్ బ్రో. బట్ జాబ్ లో అట్లా లేచి వెళ్తావా? ల్యాప్టాప్ వదిలేసి తీసి పడేస్తారు ఉద్యోగంలో నుంచి. మరి అదే కదా, నీ మూడ్ అక్కడే దొరుకుతుంది. నీ మూడ్ అడిగింది నువ్వు బాడీతో ఫాలో అయిపోతే మనశ్శాంతి దాని తర్వాతే ఉంటుంది. నెక్స్ట్, మూడ్ ఇస్ అ డోర్, యువర్ బాడీ ఈస్ హియర్. వాట్ ఎవర్ ద మూడ్ సేస్, ఓపెన్ దిస్ డోర్ అంటే ఓపెన్ దట్, పీస్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ దట్. సో యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ మైండ్ ఆల్సో. సమ్ టైమ్స్ రెస్ట్ కావాలా మనిషికి మూడ్ అనేది మస్ట్ అన్న. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవరికి మనశ్శాంతి దొబ్బేదే మూడ్కి. నాకు మూడ్ లేదు వర్క్ చేయడానికి అన్నప్పుడు వాడిని వదిలేయాలి, అప్పుడే వాడు మనశ్శాంతిగా ఉంటాడు. ఓకే, రియాలిటీ ఆఫ్ సెక్స్. రియాలిటీ ఆఫ్ సెక్స్, బేసికలీ సెక్స్ ఇస్, టు బి వెరీ ఆనెస్ట్, ఇట్ వాజ్ రిటర్న్. అంటే పూర్వీకులు ఎందుకు సెక్స్ గురించి రాసిరంటే, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫిజికల్ లవ్ అండ్ ఎమోషన్స్. కానీ దాన్ని ఇప్పుడు ఎట్లా చేసేసిరంటే, అంటే 2 రకాలు. ఎట్లా చెప్పాలి నేను? ఒక సినిమాలో అంటాడు బాలయ్య బాబు, మీ నాన్నగారు బాగున్నారా, మీ అమ్మ మొగుడు బాగున్నాడా అని. సో అట్లా ఒకప్పుడు సెక్స్ అంటే ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. 4 డోర్ల మధ్యలో దానికి పూలు వేసి, పందిరాలు కట్టి, శోభనం అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి, దానివల్ల వచ్చే బిడ్డని, అంటే బిడ్డని కూడా అరే నా ప్రతిరూపం అనుకునేటోళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఏడేడ జరిగిపోతున్నాయి అన్న. మొన్న బస్సులో ఏదో జరిగింది, చండాలం అదైతే. ఓల్వో బస్సులో అదే రీల్ చూసిన, అది నేను రిపోర్ట్ కొట్టేసిన, నాకు ఇట్లాంటివి చూపియొద్దు. ఏం కక్కుడుతుంది? 67-year-old అతను రేప్ చేసిండంట. ఆ వయసులో ఆయనకి ఏం పని చేసిందో, ఏం చేసిండో వీళ్ళకి అంటారు కదా అమ్మతత్వం నేర్పియండి అని. ఆ బుక్లు కొని ఇవ్వకుండా వాడు కామాగ్గా గీమాగ్గా ఏదో, ఐ షుడ్ నాట్ టేక్ అ నేమ్, కానీ ఐ హావ్ సీన్ సమ్ బిగ్ గాయ్ బయింగ్ సంథింగ్. ఆయన ఫోన్ వెనకాలే నించున్నా నేను, ఆయన ఏమేమి కొంటుంటే చూస్తుంటే అన్ని ఆ ట్యాబ్లెట్లే ఉన్నాయి. ఏం చెప్తాం మనం? అండ్ ఆయన పెద్ద ప్రొఫెసర్, చదువుకుండు, చాలా గొప్ప వ్యక్తి. ప్రొఫెసర్ అయితే చెప్తున్నా
అంటే 70 ఏళ్ళు అయిపోయినాయి, నీకు 5-6 పిల్లలు, So what? ఇద్దరు భార్యలు, సో వాట్ ఇంకెంత? సో వాట్ అలా ఒకటి చెప్తా, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సచిన్ అనేటోడు ఒక నేను 35 years ఇంతమంది- మాత్రమే క్రికెట్ నేను ఆడాలి. ఇంటర్ సారీ ధోని అనేటోడు ఖాళీ 30 సంవత్సరాలు మాత్రమే క్రికెట్ ఆడాలా? ఏం 40 సంవత్సరాల వరకు ఆడట్లేదా? ఇంకా ఆడతాడు అరే ఆయన నువ్వు స్టామినా అంత ఉన్నంత అట్లా వరకు. చెప్తే Who the hell you to decide, man? Brother, I'll అది always అసలు- tell you one thing. Food and sex are equally relevant. When you are young, ఇంత బిర్యానీ తిను, ఇంత ఇది తిని అరిగిపోతుంది, మంచిది. తర్వాత ఫుడ్ క్వాంటిటీ తగ్గించినట్టు కామం కూడా తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే నీ బ్యాక్లు, చేతులు, షోల్డర్లు సహకరించవు, ఈవెన్చువల్గా పిండేస్తుంది మొత్తం. ఇప్పుడు కొందరు ఆటగాళ్ళు అంటారు కదా, ఆటగాళ్ళను చూడు 60-70 తర్వాత వాడు ఆల్మోస్ట్ ఇట్లా అయిపోతాడు, జ్యూస్ తాగేసినట్టు. ఇంకొకటి, ఇప్పుడు ఈ జనరేషన్ కి ద స్కేరెస్ట్ థింగ్ యూత్ కి, మెయిన్ గా యూత్ కి ఏంటంటే మ్యారేజ్ ఇస్ స్కేరీ థింగ్. మ్యారేజ్ అనేది యూత్ కి చాలా స్కేరీ థింగ్. నా ఫ్రెండ్స్ లో చాలా మంది చూసిన, నువ్వే చూపించిన రీల్ పంపినా నాకు, ఎవడో ఎక్స్ హస్బెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, కీప్ ఆయన కలిసి మొగుడు చంపేసిరని. ఇప్పుడు రీసెంట్ గా వీక్లీ ఒక న్యూస్ ఏంటంటే అన్న, వివాంతర సంబంధంతో ఇల్లీగల్ అఫైర్ తోటి కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి చంపడం. అది ఒకసారి వారంలో ఒకసారి, 2 వారానికి ఇంకోసారి. అన్న ఒక డాక్టర్ అన్న, ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ ఒక జిమ్ ట్రైనర్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని యాక్సిడెంట్ చేసి చంపుతుంది. అదొకటి. ఒక నేవీ ఆఫీసర్, అబ్బాయిలు కూడా చేస్తారు బ్రో. నేను దానికన్నా ముఖ్యంగా ఒక నేవీ ఆఫీసర్ 3 lakhs per annum అనుకుంటా, 3 lakhs per month. అరే 3 lakhs per month. తను కూడా నేవీ ఆఫీసర్ ఇంటికి వస్తే ప్రియుడితో కలిసి అతి క్రూరంగా చంపి ఒక డబ్బలో వేసి సిమెంట్ కలిపి తన తలకాయ బెడ్ కింద పెట్టి ఆనందం పొందిన ఆమె. రీసెంట్ గా 3 పిల్లల్ని అన్న 45 years అమీన్పూర్ లో పిల్లల్ని పెరుగన్నం ఇచ్చి చంపేస్తారు. చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనుకున్నాం, అటెంచారు అమీన్పూర్ లో ఆర్థిక ఇబ్బందులు అనుకున్నాం. 3 పిల్లల్ని పెరుగన్నంలో విషం ఇచ్చి చంపేస్తుంది. తర్వాత 1 week లో పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే ఆమె ఒక 10th class స్టూడెంట్స్ తోటి ఉన్న ఒక పర్సన్ ని ఫేర్వెల్, చాలా రోజుల తర్వాత కలుస్తారు కదా, గెట్ టుగెదర్ కలిసి ఆ 3 పిల్లల్ని చంపి, అంటే చిన్న పిల్లలు కదన్నా, ఒక 11 years, ఒక 10 years, ఒక 9 years ఉన్న 3 పిల్లలు పెరుగన్నం చంపి ఆనందం పొందింది. అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ 3 ఇన్సిడెంట్లు కాకుండా ఒక ఇన్సిడెంట్ లో భయానికి, అడే ఎక్కడ నా పిల్లం నా ఇల్లీగల్ అఫైర్ నేను క్వశ్చన్ చేస్తాను, నేనే చంపేస్తానని భయపడి తను ఏం చేస్తాడు తెలుసా, ప్రియునిచ్చి పెళ్లి చేసి చేస్తాడన్న భయానికి. ఇక్కడ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి కదన్న, ఎక్కడన్నా మళ్ళీ నన్ను అటాక్ చేస్తుందేమో ప్రియుడితో కలిసి అని భయానికి వాడు ఏం చేస్తాడంటే పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నా కూడా ప్రియుడితో చాలా బెటర్ అన్న. ఎందుకంటే ఇన్ఫాక్చుయేషన్ కి, లవ్ కి, రిలేషన్షిప్ కి తేడా చాలా మందికి తెలియదు. మేబీ లవ్ నిజంగా ఒక రోజు జరిగి ఉండొచ్చు ఒకరితో, వాడు మళ్ళీ లైఫ్లోకి వచ్చిండు. వీడు చాలా బెటర్, వాళ్ళిద్దరిని కలిపి పక్కదారికి వెళ్ళిపోయిండు. వీడు తెలివి కల్లోడు ఎవడవాడు. తెలుగు అయినా కానీ కిల్లింగ్ 3 kids ఇస్ నాన్ సెన్స్. నీకు నిజంగా ఒక లవర్ ఉన్నాడు, యూ వాంట్ గో, యూ గో. వై టు కిల్ ద కిడ్స్? ఎవడో చంపే హక్కు ఎందుకబ్బా? ఇప్పుడు ఎట్లుందంటే, నేను ఫారెన్ పోతున్నా కాబట్టి నా కుక్కని ఎవరు పెంచుకుంటారు, సరే పెంచుకుంటారు, లేదు దాన్ని చంపేసిపోయిందంట ఒకడు. అరే ఎవరికైనా ఇచ్చిపోను, ఆయన పెంచుకునేటోళ్ళు మస్తున్నారు. హూ ఆర్ యూ టు కిల్ ద కిడ్స్? నీకు ఎవడో నచ్చిందని చెప్పి నచ్చితే వెళ్ళిపో, ఒక లెటర్ రాసి. పిల్లలు పెంచుకునేటోళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తిరుగుతున్నారు. ఇల్లీగల్ అఫైర్స్ ఏందన్న అంటే భర్త మంచి చూసుకోవడం లేదని కాదు, భర్త మంచి చూసుకుంటారు, భర్త సెటిల్డ్, భర్త ఆర్థికంగా స్తోమత బాగున్న వ్యక్తి, కేరింగ్ ఉన్న వ్యక్తిని కాదని ఆ వయసులో 40 న్యూస్ నువ్వు ఇందాక చెప్పినావు ఏమని, వాట్ డిడ్ యు సే, ఒక హస్బెండ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక వైఫ్ కలిసి హస్బెండ్ చంపేసారు. ఈ న్యూస్ మెయిన్ హైలైట్ చేసి చెప్పినావు. తర్వాత ఏం జరిగింది, పోలీసులు ఎట్లా గుద్దబగల దగ్గర, అదెందుకు చెప్తలేవు? జనాలు ఏం చేస్తున్నారు, క్రైమ్ ని పెద్దగా చేసి రీల్స్ మీద చూపిస్తున్నారు. తర్వాత పోలీస్ ఎట్లా పట్టేసుకుంది, ఎట్లా అరెస్ట్ చేసింది, బెండ్ ఎట్లా తీసిర్రు, కరెక్ట్ గా వేసి లా భయం చూపిస్తే నా కొడుకులకి, పోలీస్ భయం పబ్లిక్ కి చూపిస్తే మొత్తం లైన్ లో ఉంటారు. అన్న వీడు ఎట్లున్నాడు అన్న, చెప్పి చూసినా వీడి కోసము అన్న దిల్లగా గదీసేతో ఈతన్ చూడు నేవీ ఆఫీసర్. అవును, ఒక సామెత ఉందంట,
నీ మనసు గాడిద మీద పడ్డాక చిలకెంత అని, దిల్లగా గదీసేతో పరీ క్యా చీజే అని చెప్పేసి ఒక సామెత ఉంది. లవ్ ఇస్ బ్లైండ్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎంతైతే అండర్లైన్ చేసి క్రైమ్ చెప్పినావు, వాడు వీడిని చంపేసిండు, వీడు వాడిని చంపేసిండు అని పోలీసు వాళ్ళు ఎంత తొందరగా దొరికించుకుర్రు, ఎట్లా బెండ్ తీసిర్రు, ఎట్లా గుద్దంతా పగలదెంగారు, దాన్ని కూడా హైలైట్ చేసి చెప్తే వీళ్ళకి భయం ఉంటది పోలీసు వాళ్ళని. అప్పుడు ఎప్పుడో సజ్జనార్ సార్ ఒక కేసు ఉండే, ఏది ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చింది, దాన్ని హైలైట్ చేయలే ఎవరు. చంపేసారు అని పోలీసుని తప్పు తీసిరు కానీ లా అనే భయం లేక వాడెవడో కారు గుద్దేస్తాడు, గుద్దేసి వాడు వన్ మోర్ అంటే భయం లేదు పోలీసు అంటే. మా డాడీ వచ్చి తీసుకుపోతాడు, మా మాబాయ్ చుటాయించుకుంటాడు, అవును 4 రోజులు పోతా బెయిల్ తీసుకొని వస్తా. ఈ రువాబ్ దగ్గాలే ముండా కొడుకులకి, ఈ రువాబ్ దగ్గాలే. సిస్టమ్ అంటే కొత్త మనిషిని తీసుకుపోయి కుసబెట్టలే లోపల. ఆ సిస్టమ్ అంటే భయం ఉండాలి జనాలకి, సిస్టమ్ అంటే భయం ఉండాలి. ఈరోజు కోర్టులు, సుప్రీం కోర్టులు, సిస్టమ్, పోలీస్ అంటే ఏమని భయం లేదు. బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. యు ఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ ద యంగ్స్టర్స్ దాట్ ఇఫ్ యు గో అగేన్స్ట్ ద లా, ఇఫ్ యు టేక్ ద లా ఇన్ యువర్ హ్యాండ్స్, ఇఫ్ యు డూ క్రైమ్, యూ విల్ బి బిహైండ్ బార్స్ అండ్ యువర్ లైఫ్ విల్ బి ఫక్డ్ అప్. ఇది ఎవరు చెప్పట్లేదు. వస్తురు, కొడుతురు, అమ్మాయిల కోసం పొడిచేస్తురు, వాడు నెక్స్ట్ డే 10 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది మనకి. అట్లా కాదు కదా, ఆ భయాన్ని కూడా ఆ భయం చూపించాలి. అంటే నేను ఒకటి చెప్తున్నా బ్రో, నౌ ఐమ్ 38 years old, మాక్సిమం ఇంకొక 22 years బతుకుతాము నాకున్న డౌటే. సరే 15 ఏళ్ళు వేసుకుందాం, 15 ఏళ్ళ కూడా సరే 5 ఏళ్ళు వేసుకుందాం. 5 ఏళ్ళ కూడా నేను 2 years 3 years 5 years ఇండియాలో ఉంటా, తర్వాత ఐ మైట్ లీవ్. నాకు ట్రావెలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఈరోజు చెప్తున్నా, ఇఫ్ ఇండియన్స్ డు నాట్ ఎడ్యుకేట్ దేర్ కిడ్స్ and put the fear of law, put the fear of police, put the fear of system and crime in the head of the youngsters, ఈ కంట్రీ సంకనాకిపోతుంది. అంటే ఇప్పుడు పోలీస్ భయం ప్రజలల్లో లేకపోతే, లా భయం ప్రజలల్లో లేకపోతే రాబోయే జనరేషన్ చాలా దారుణంగా అయిపోతుంది. కాఫీ పోసుకున్నట్టు యాసిడ్లు పోసుకునే రోజు వస్తుంది, చాలా బాధపడతారు. అది చూడ్డానికి నేను ఉండను. ఎట్లా అన్న ప్రేమించుదామంటే తల్లిదండ్రులు ఎక్కడ కలిసి చంపేస్తారేమో అని, అవును, లేపుకుపోయి పెళ్లి చేసుకుందామంటే అదొకటి భయం. అవును, అమ్మాయిని ప్రేమించుకున్నామంటే మళ్ళీ అఫైర్ పెట్టుకొని చంపేస్తారని భయం. సో అసలు పెళ్లి అంటేనే భయం భయం భయం. ఫస్ట్ సెకండ్ ఎంట్రీలో అబ్బాయి 80 ఉండాలి, అబ్బాయి ఎంత సంపాదించాలి, అంత సంపాదించాలి అని ఉన్నారు. అంత సంపాదించిన అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నా కూడా, ఇప్పుడు అదే చెప్తున్నా ఎగ్జాంపుల్, సెకండ్ ఎంట్రీలో అమ్మాయిలో సమ్ ఎక్స్పెక్టేషన్స్, అమ్మాయి తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ తోటి అబ్బాయి సాఫ్ట్వేర్, అబ్బాయి నెలకు ఎంత సంపాదిస్తుండు, యాన్యువల్లీ ప్యాకేజ్లు, ఇల్లు, ఇవన్నీ చూస్తున్నారు. అబ్బాయి మొగోడా, మంచితనం ఉందా, మంచి చూసుకుంటున్నాడా, ఇవి చూడట్లేదు. వాళ్ళ టాప్ ప్రియారిటీస్ ఏం కావాలి, సోషల్ వాడు రిచ్. కానీ ఈ థర్డ్ పార్ట్ లో నేనేం చెప్తున్నాను అంటే, పెళ్లి కాదంటే అంత ఉన్నా కూడా, అంత సంపాదించినా కూడా అలా భార్యను కాపాడుకోలేక అదే భార్య చేత చనిపోతున్నాడు. అట్లా ఒక ఇన్సిడెంట్ కాదు, రీసెంట్ గా వరంగల్ ఒక ఇన్సిడెంట్, డాక్టర్ ఇన్సిడెంట్ చూసినాం. ఫినిష్ మై వర్డ్స్ బ్రదర్. డాక్టర్ ఒక ఇన్సిడెంట్ చూసినాం, హైలీ చదువుకున్న ఒక డాక్టర్ సొంత కాళ్ళతో సంతోషంగా ఆరోగ్యంగా ఫిజికల్ ఎఫెక్ట్, ఒక పాప ఉన్నారో వద్దన్న వాళ్ళ పేరెంట్స్ వద్దన్న కూడా పెళ్లి చేసుకున్నాడు. ఒకగానో కొడుకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న పాపం అయింది. ఆ ఒక్కగానో కొడుకు వాళ్ళ భార్యతోనే చనిపోయినాడు. వేరే రోహిత్ టాపిక్ వద్దామన్న, వరంగల్ లో ఉన్నాడు, కరీంనగర్ లో ఉన్నాడు, నాకు అనవసరం. నువ్వు ఏమంటున్నావు, పెళ్లి అంటేనే స్కేరీ అని అంటున్నావు. ఓకే, టాపిక్ అర్థమైంది. ఇప్పుడు నీకు పెళ్లి కాలే, నువ్వు భయపడుతున్నావా? లేదు. అయితే పెళ్లి తప్ప? నీకు జరిగింది మ్యారేజ్, వీళ్ళకి జరుగుతుంది ఫోర్స్డ్ మ్యారేజ్. అమ్మ నాన్నలు బలవంతంలో పెళ్లి చేసుకోవడం, లేకపోతే నేను చేసుకోకపోతే మా అన్న చేసుకోవడం అని చెప్పి వాడు ఏజ్ అయిపోతుందని ఈమె చేసుకోవడం, ఫోర్స్డ్ మ్యారేజెస్ అన్ని తెగిపోతున్నాయి. నువ్వేమన్నా యేసుక్రీస్తువా పైనుంచి వచ్చి పడ్డావా? నీకెందుకు మంచి వైఫ్ దొరికింది? యువర్ మ్యారేజ్ వాజ్ అ మ్యారేజ్, ఇట్ వాజ్ నాట్ అ ఫోర్స్డ్ మ్యారేజ్. ఎవ్రీ ఫోర్స్డ్ మ్యారేజ్ ఇస్ ఫక్డ్ అప్ ఇన్ ద సొసైటీ. నువ్వు ప్రతి బ్రేక్ అయిన ఒక మ్యారేజ్ వెనకాలకి పో, ఎక్కడో ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే అన్నగాడు ప్రెషర్ చేయడము, లేకపోతే అమ్మ అయ్య ప్రెషర్ చేయడము, లేకపోతే పక్కింటోళ్ళు ఉండి అబ్బా ఇంకా పెళ్లి కాలేదా, ఇంక మగతనం ఉందా లేదా అని ఇట్లాంటి ప్రెషర్లలో పెళ్లి చేసుకున్న పెళ్ళిళ్ళు అన్నీ ఎగిరిపోతాయి. నీది మ్యారేజ్ కాబట్టి సక్సెస్ అయింది, ఫోర్స్డ్ మ్యారేజ్ అయితే సక్సెస్ కాదు. తనిష్క్ రెడ్డి, ద బ్యూటీ ఆఫ్ తనిష్క్ రెడ్డి ఏం చెప్తానండి, నాకు ఆయన సన్నిహితులు చాలా మంది, చాలా గొప్ప వ్యక్తులు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. తనిష్క్ రెడ్డి 100 రూపాయలు సంపాదిస్తుండు అంటే ఆ 100 రూపాయలు 80 రూపాయలు తన తోటి వాళ్ళకి ఖర్చు పెడతారు. నిజంగా తనీష్, ఐ లవ్ యూ సో మచ్. తనీష్ రెడ్డి వెస్టిలో తిన్నా, ఐటీసీ కోహినూర్లో తిన్నా, సరి సమానంగా వాళ్ళతో పాటు ఉన్న
క్రూ ఆ టీమ్ మెంబర్స్ తోటి కలిసి తింటాడు. అండ్ ఇంకోటి డబ్బున్నోడు దగ్గర దోచుకుంటాడు, దట్ ఈస్ తనీష్ రెడ్డి బ్యూటీ. డబ్బు లేనోడికి సాయం చేస్తాడు, దట్ ఈస్ తనీష్ రెడ్డి బ్యూటీ. ఎగ్జాక్ట్లీ డబ్బున్నోడి దగ్గర దోచుకుంటాడు, డబ్బు లేనోడికి ఇస్తుంటాడు. అండ్ నమ్మకం మాత్రం పోగొట్టుకోడు బాస్, అది మాత్రం ఓపెన్. అది నేను అన్న యాజ్ అ ఫ్రెండ్ గా చెప్పట్లేను, నేను దగ్గరున్న వ్యక్తులు, తనీష్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తులు మీరు అడగండి, అదే మమ్మీని అడిగిన. అండ్ మోర్ ఎవర్ మా మమ్మీ గురించి వదిలేసే బాస్, మోర్ ఎవర్ రోహిత్ ఎందుకు క్వశ్చన్లు వేస్తాడని. చిన్నప్పుడు రోహిత్ బాగా హిస్టరీ బుక్స్ చదివేటోడు, కుతూహలం ఎక్కువ తెలుసుకోవడానికి, దానివల్ల ఈ లైన్లోకి వచ్చిండని. నేను కూడా నాకు రాబిన్ హుడ్ బుక్ ఇచ్చారు, నాకు నిజంగా గాంధీ తాతతో ఏదో ఇస్తే నేను కూడా ఆ పనిలోనే ఉంటుండే. రాబిన్ హుడ్ ఏం చేసిండు, ఉన్నోళ్ళ దగ్గర వేసిండు, లేనోళ్ళకి ఇచ్చిండు. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే బ్రో, టెక్నికల్లీ నా గురించి ట్రూ చెప్తా, గుడ్ బ్యాడ్. నువ్వు అన్నావు కదా బ్యాడ్ అయితే బ్యాడ్ అయిపోతారని. తనిష్క్ రెడ్డి ఇంతమందికి సాయం చేసిండు, అంతమందికి సాయం చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు, సూపర్ కదా. ఓకే, డూ యూ నో దట్ ఇన్ ద ఇండియన్ కంట్రీ, ఎంటైర్ కంట్రీ, మంచిగా వినాలే, హీరో యాక్టర్ కాదు, ది ఓన్లీ ఫిలిం హీరో హూ హ్యాస్ 73 కేసెస్, క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగైన్స్ట్ హిమ్, ఎవరు? సల్మాన్ ఖాన్. నేను ఒక్కడనే, సల్మాన్ ఖాన్ కి 2 ఉన్నాయి. ఐఎమ్ ద ఓన్లీ హీరో హూ హ్యాస్ 72 పెండింగ్ ఆన్ మీ, బట్ ఐఎమ్ అక్యూజ్డ్, ఐఎమ్ నాట్ కన్విక్టెడ్. ఎవడు ఏదో వేసేసి నీ దగ్గర అన్ని లాక్కోవడానికి, ఇప్పుడు నా దగ్గర ఒక మంచిది ఉందన్న. ఎన్నో సినిమాల్లో ఆర్ఫనేజ్ ఉంటుంది చూసినా, మంచి సెంటర్ లో వాడు ఏదో కట్టాలనుకుంటాడు, ఈ ఆర్ఫనేజ్ వాడు ఇయ్యాడు, వాని మీద కేసులు వేస్తారు, ఇల్లు కాలుస్తారు, కొట్టిపిస్తారు, తనిపిస్తారు, అది లాగేయడానికి ఏదేదో చేస్తారు. లాస్ట్ కి హీరో ఏమవుతాడు, వీడు నిర్దోషి, వీడు మంచోడని ప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం నా మీద జరిగేది అదే, కుట్రలు వంటుర్రు, అన్ని వేస్తుర్రు, అన్ని నడుస్తున్నాయి, లాస్ట్ కలిసేది నేనే. నువ్వు ఇక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటా. తనిష్క్ రెడ్డి, ద బ్యూటీ ఆఫ్ తనిష్క్ రెడ్డి అంటే చెప్పినా కదా, పెద్దోళ్ళ దగ్గర దోచుకుంటాడు, పేదోళ్ళకి పెడుతుంటాడు. అండ్ ఇంకొక బ్యూటీ తెలుసా, తనిష్ రెడ్డి నెవర్ షో ఆఫ్ మ్యాన్. తనిష్క్ రెడ్డి ఉన్నంత లగ్జరీ లైఫ్ ఏ యూట్యూబర్కి కానీ, అండ్ ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇచ్చే పెద్ద వ్యక్తులు ఉంటారు కదా, నేను ఐ డోంట్ వాంట్ టు సే దేర్ నేమ్స్, అండ్ అట్లా నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళు ఇంత ఉంటే ఇంత చూపించుకుంటారు, కాన్వేలు చూపించుకుంటారు. కానీ తనిష్ రెడ్డి బ్రాండ్ లో పుట్టిండి, బ్రాండ్ లో పెరిగింది. ఇప్పుడు ఏదో దరిద్రం చుట్టూ తిరిగింది కావచ్చు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ తనిష్క్ రెడ్డి, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ తనిష్క్ రెడ్డి, ద ఓన్లీ వన్ యూ ఆస్ టు వెంకటన్న, వెంకట్ యాదవ్ అడగండి. నాకు అసలు వెంకటన్న ద్వారానే నాకు తనిష్ రెడ్డి పరిచయం అయ్యాడు. I have to send out a message here. మొన్న I went somewhere, ఒక బిగ్ బాస్ టైప్ some stages, someone famous, some 300-400K followers Instagram లో. నేను సింపుల్ రబ్బర్ చెప్పులు వేసుకొని నార్మల్గా వేసుకొని బయటికి వచ్చిన, ఇట్లా ఆ బిల్డప్ ఇస్తారు. నన్ను ఎవడో వచ్చి ఫోటో అడిగిండు, నువ్వు తనిష్ కదా అని, అరే దాబరేదని మంచిగా దిగిన. వీడిని ఎవరో ఫోటోలు అడుగుతుంటే హీస్ గివింగ్ దట్ ఎక్స్ప్రెషన్, యాటిట్యూడ్. వాడు ఏ కార్లో పోయిండు, సమ్ MG హెక్టర్ సంథింగ్, నేను ఏ కార్లో పోయినా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. నేనేమంటా అంటే, అంత యాటిట్యూడ్ నీకు ఉన్నప్పుడు, అంత బలుపు ఉన్నప్పుడు, నువ్వు ఎందుకు వస్తున్నావు సెలబ్రిటీ అవ్వడానికి? నువ్వు సెలబ్రిటీ అవ్వాలన్న కోరిక, ఫేమస్ అవ్వాలన్న కోరిక, ప్రజలతో ఫోటోలు దిగించుకోవాలి, ప్రజలతో అప్రిసియేషన్ పొందాలనే కదా. నువ్వు సినిమాలకు వచ్చిందే ఫోటోలు దిగడానికి, మళ్ళీ అక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తారన్న అర్థం కాదు. సో ఫైనల్ గా అండ్ ఫన్ థింగ్, వెంకటన్న ముందు కూడా ఎవరో ఒక డైలాగ్ చెప్పారు, ఏమని, మేము ఇదన్నా, మేము అదన్నా, ఇదన్నా, 5 కనిపించే ల్యాండ్ అన్ని వీళ్ళ అమ్మవే దానం చేసి వెళ్ళిపోయిందని చెప్పిండు ఒక మాట. సో ఎవరమ్మాయి? మీ అమ్మాయి, మా మదర్. సో ఒకటి బ్రదర్, ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ ఓన్లీ వన్ థింగ్. రేపు రోహిత్ని బ్యాడ్ చేయాలి నేనంటే నాకు కావాల్సింది కేవలం ఒక few lakh rupees. నిన్ను మీడియాలో బద్నాం చేస్తా, నీకు అఫేర్లు ఉన్నాయని వేస్తా, నువ్వు కొన్న కారు కూడా ఇక్కడిది కాదు హర్యానాదనే వేస్తా, నీ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టిస్తా, నీకు 100 రకాలుగా నిన్ను బ్యాడ్ చేసి బద్నాం చేసేస్తే అసలు కుల్లం కుల్ల రోహిత్ అంటే కూడా ఎవడు చూడడు. కానీ అట్ ది ఎండ్ హూ విల్ విన్? నువ్వు హైకోర్టును అప్రోచ్ అవుతావు, కోర్టును అప్రోచ్ అవుతావు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీస్కి జీతాలు ఉత్తగానే ఇస్తలేరు కదా, ఇంటెలిజెన్స్ వస్తుంది, అంత లాస్ట్కి ఏమవుతుంది? రోహిత్ ఇస్ రైట్, వీడు నిజంగా యేసుక్రీస్తు అంత ప్యూర్ ఫాము, వీడిని దరిద్రం బ్యాడ్ చేసిందంతా తనిష్క్ రెడ్డి అనేటోడే కావాలని చేసిండు అంటారు. ఆ టైంకి నీకు ఎందుకు ఆ న్యాయం? నీ వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. Anyways, thank you so much. And this is the last interview with this hair. ఈ పొడుగు జుట్టు గడ్డం ఇన్ని రోజులు కుల్లం కుల్ల కోసం నెక్స్ట్ శేషు అయిపోతాడు మనోడు. నెక్స్ట్ మొత్తం శేషు. Anyways, love you so much. తనిష్క్ రెడ్డి ఈజ్ జస్ట్ అ కామన్ మ్యాన్ బాస్, అంతే. ఆయన 100 హిట్లు కొట్టని, కుల్లం మించిన హిట్ అయితే కొట్టాడు. ఆయన సినిమా వద్దులే, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యూ. ద బ్యూటీ ఆఫ్ తనిష్క్ రెడ్డి ఈజ్ ఒకటి చెప్తా. ది బ్యూటీ ఆఫ్ తనిష్క్ రెడ్డి అంటే ఏంటిదంటే స్ప్రెడింగ్ లవ్, అంతే. మంచిది మంచి బ్యూటీ ఆఫ్ కుల్లం కుల్ల ఏంటంటే, ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిండు, తనిష్క్ ఇంత మాట్లాడిండు, మహేష్ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాడు అనుకో, ఇంటర్వ్యూ దొబ్బుతుంది. సేమ్ థింగ్ మా సినిమా జరిగింది. అదే డైరెక్షన్ చేయలే, మా కష్టం మేము పడ్డాం. లవ్ యూ సో మచ్.